హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము టీజీ టెట్ 27/6/2025 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో మనము మ్యాథ్స్కి ఆన్సర్ చూద్దాం. ఇందులో మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ ఏముందంటే 78 into x to the power of 5 plus 3x to the power of 4 minus 28x cube by 13x square into x minus 4 equal to ax into x minus b అయితే a minus b యొక్క విలువ ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఇక్కడ బహుపది ఉంది. ఇక్కడ మరి ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఇచ్చినటువంటి ఈ విలువలు సూక్ష్మీకరించి మనము ఈ యొక్క ఆర్హెచ్ఎస్కి సమానం చేస్తే దాని నుంచి మనకు ఏబి విలువలు వస్తాయి అనమాట. ముందు ఏం చేద్దాం, మనము ఈ విలువ రాసుకుందాం. ఇక్కడ మనము 78 ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి 1, 2 ఈ మూడు పదాల్లో మనకి ఇక్కడ x to the power of 5, x power 4, x power 3 ఉంది. ఇక్కడ ఈ మూడు పదాలకి మనం x క్యూబ్ని మనము కామన్ తీసుకుందాం. ఎందుకోసం అంటే ఇక్కడ అన్నింటిలో కూడా x క్యూబ్ మనకు ఉమ్మడిగా ఉంది కాబట్టి ఈ మూడు పదాల నుంచి మనం x క్యూబ్ని కామన్ తీద్దామని. అప్పుడు కామన్ తీస్తే ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ x క్యూబ్ బయటకు వస్తే లోపల ఏముంటుందంటే ఇక్కడ x క్యూబ్లో x to the power of 5లో x క్యూబ్ బయటకు వస్తే లోపల ఏముంటుంది, x to the power of 2 ఉంటుంది. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ x power 4లో x క్యూబ్ బయటకు వస్తే లోపల ఏముంటుంది, ఒక x ఉంటుంది కాబట్టి ఇక్కడ 3 కూడా అలా ఉంటుంది. ఇక్కడ సో 3x మైనస్ ఈ x క్యూబ్ మొత్తం బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ మనకి కేవలము సో 28 మాత్రమే ఉంటుంది అనమాట. బై ఎంత చెప్పండి. ఇక్కడ 13 x to the power of 2 into x minus 4 అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 13 ఈ 78 రెండు కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 13 13 6 78. ఇక్కడ అదేవిధంగా x స్క్వేర్ x క్యూబ్ కాబట్టి x స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే మనకి ఏముంటుంది, ఇక్కడ ఒక x మిగులుతుంది. ఇక్కడ రాసు మరోసారి ఇక్కడ 6 ఇంటూ ఒక x ఉంటుంది ఇక్కడ కాబట్టి 6x. తర్వాత నెక్స్ట్ ఏముంది ఇక్కడ చెప్పండి, x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 28 బై x మైనస్ 4 అలాగే ఇక్కడ మిగులుతుంది. ఇక్కడ అయితే ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ ఒక వర్గ బహుపది ఉంది. ఇక్కడ ఒక వర్గ బహుపది ఉంది. ఇది డైరెక్ట్ మనము కారణకాలు కట్టవచ్చు మనము. అయితే సో కొంతమందికి కారణకాలు కట్టడం ఇబ్బంది కాబట్టి ఏం చేస్తాను, నేను ఇక్కడ సూత్రం ప్రకారం మీకు వివరించడం జరిగింది. ఆల్రెడీ నేను పాత వీడియోలో చెప్పడం జరిగింది. ఇటువంటివి కారణకాలు ఎలా కట్టాలో మీకు చెప్తా చూడండి. ఇక్కడ సో x స్క్వేర్ ప్లస్ a ప్లస్ b ఇంటూ x ప్లస్ ఏబి అనేటువంటి ఫార్ములాను ఉపయోగించి మనం కనుక్కుంటాం మనము. మరి ఇది ఎంత సమానం చెప్పండి, x స్క్వేర్ ప్లస్ a ప్లస్ b ఇంటూ x ప్లస్ ఏబి అంటే x ప్లస్ ఏ ఇంటూ x ప్లస్ బికి సమానం అనమాట. ఇవి కారణకాలు అయితే అనమాట. సో దేని బట్టి దీని కారణకాలు అయితే మరి ఈ రూపాలు మన ఈ సమీకరణం ఈ యొక్క బహుపదిని మార్చుకుందామని ఏముంది, ఇక్కడ x స్క్వేర్ ప్లస్ సో 3x మైనస్ 28 అనమాట. ఇక్కడ కంపేర్ చేసుకుంటే మనము x స్క్వేర్ అలా ఉంది, x అలాగే ఉంది. ఇక్కడ ఏబి అంటే మనకి 28 ఉంది. ఇక్కడ సో a ప్లస్ బి అంటే మనకి ఎంత 3కి సమానం కాబట్టి ఇక్కడ రాసు చూడండి. ఇక్కడ సో a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 3కి సమానం. అదేవిధంగా a ఇంటూ బి అంటే ఎంత, ఏబి ఈక్వల్ టు మనకు మైనస్ 28కి సమానమైంది అనమాట. మరి a ఇంటూ బి ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉన్నటువంటి మైనస్ 28కి వచ్చేటువంటి కారణాంకాలను కలిపితే మనకి ఏం రావాలి, a ప్లస్ బి ఈక్వల్ 3 వచ్చే విధంగా వీటి కారణాలు కడతాం మనము. మరి ఏమొస్తుంది చెప్పండి, ఇప్పుడు యాక్చువల్ 28 అంటే మనకు 7 into 4 రాసుకోవచ్చు. 7 4 ఎంత 28. మళ్ళీ మైనస్ 28 ఎప్పుడు వస్తుంది చెప్పండి, మైనస్ 7 into ప్లస్ తీసుకుందాం మనము, ఎందుకంటే ప్లస్ 3 రావాలి కాబట్టి ఇక్కడ మనకి 7 into మైనస్ 4 తీసుకుంటే 7 4 ఎంత 28. సో మైనస్ కాబట్టి మైనస్ అనమాట. అదేవిధంగా 7 మైనస్ 4 ఎంత చెప్పండి 3 వస్తుంది. ఇక్కడ సో ప్లస్ 3 రావాలి కాబట్టి 7 అంటే మనము సో ఏ అంటే 7 అనుకుందాము, బి అంటే మైనస్ 4 అనుకుందాం. ఇక్కడ ఏమొస్తుంది చెప్పినప్పుడు సో ఏ అంటే 7 మైనస్ బి అంటే మైనస్ 4 అనమాట. ఈక్వల్ ఎంత ఇక్కడ 3కి సమానం కాబట్టి ఇక్కడ విధంగా కంపేర్ చేసుకుంటాం మనము. సో ఏ అంటే 7, బి అంటే మైనస్ 4 అనమాట. కాబట్టి ఇప్పుడు దీని విధంగా కారణాలు రాస్తే ఏమొస్తుంది చెప్పండి, ఎక్స్ ప్లస్ ఏ అంటే మనకి ఎంత వచ్చింది 7 కాబట్టి 7 రాస్తుంది. ఇక్కడ అదేవిధంగా ఎక్స్ ప్లస్ బి అంటే మనకి ఎంత వచ్చింది, ఇక్కడ మైనస్ 4 కాబట్టి దీన్ని మనం ఎక్స్ మైనస్ 4 రాసుకోవచ్చు. మరి ఈ విలువ మనకి ఏదైతే వచ్చిందో x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 28 యొక్క విలువ మనకు x ప్లస్ 7 ఇంటూ x మైనస్ 4 సమానమైంది కాబట్టి ఇందులో మనం ప్రతిక్షేపిద్దాం మనము. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ 6x ఇంటూ ఈ మొత్తం మనకి ఎంతకు సమానము x ప్లస్ 7 ఇంటూ x మైనస్ 4కి సమానం. బై ఏముంది, ఇక్కడ x మైనస్ 4 ఉంది కాబట్టి అలాగే రాస్తుంది. ఇక్కడ మరి చూడండి, ఇక్కడ x మైనస్ 4 రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మిగిలినటువంటి మళ్ళీ విలువ మనకి ఎంత అంటే 6x ఇంటూ x ప్లస్ 7కి సమానం అనమాట. ఇది మనకు ఈ సూక్ష్మీకరిస్తే వచ్చినట్టు విలువ అనమాట. మరి లెక్క ప్రకారం ఏం చెప్పండి, ఇక్కడ ఈ మొత్తం విలువ మనకి దేనికి సమానం, ఇది ax ఇంటూ x మైనస్ బికి సమానం కాబట్టి ax ఇంటూ x మైనస్ బికి సమానం కాబట్టి ఈ విలువ ఏదైతే ఉంటుందో దీన్ని మనము ఈ యొక్క 6x ఇంటూ x ప్లస్ 7కి సమానం చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుందన్నమాట. ఇక్కడ రాసు చూడండి, ఇక్కడ ax ఇంటూ x మైనస్ బి ఈక్వల్ ఎంత చెప్పండి, ఇక్కడ 6x ఇంటూ x ప్లస్ 7 కంపేర్ చేసుకుంటే చూడండి, ఇక్కడ ఏముంది x ఉంది. ఇక్కడ ఏ అంటే ఎంత చెప్పండి, ఇప్పుడు ఏ అంటే 6కి సమానం అవుతుంది. అదేవిధంగా x మైనస్ బి ఈక్వల్ టు x ప్లస్ 7 ఉంది. ఇక్కడ x ఏమున్నాయి కాబట్టి మరి b అంటే ఎంత, ఇక్కడ మనకు మైనస్ బి ఉంది కాబట్టి మైనస్ బి ఈక్వల్ టు మనకు సో 7కి సమానం అవుతుంది. ప్లస్ 7 ఒకటి కాబట్టి మైనస్ బి ఈక్వల్ టు మనకు 7కి సమానం అంటే మళ్ళీ లెక్క ప్రకారం మనకి ఏమడిగింది చెప్పండి, ఇక్కడ సో అయితే a మైనస్ బి విలువ ఎంత అన్నాడు, a మైనస్ బి కాబట్టి ఇక్కడ రాస్తుంది ఇక్కడ a మైనస్ బి అనమాట. మరి ఏ అంటే మనకి ఎంత 6 వచ్చిన 6 రాస్తున్నాం. మైనస్ బి అంటే ఎంత అయిపోయింది, ఇక్కడ సో 7 కాబట్టి ప్లస్ 7 రాస్తాయి. ఇక్కడ మైనస్ బి ఈక్వల్ టు
ప్లస్ 7 కాబట్టి 6 ప్లస్ 7 రాసా. వీటి మొత్తం కూడితే మనకు వచ్చే విలువ ఎంత 13 కాబట్టి సో ఈ మొత్తం విలువ సూక్ష్మీకరిస్తే మనకు వచ్చేది ఏంటంటే 13కు సమానం కావడము జరుగుతుందన్నమాట. మరి రెండో లెక్క చూద్దాం మనం. రెండో లెక్క ఏముందంటే క్రింది వాటిలో కనిష్ట పదాలలో ఉన్నటువంటి నిష్పత్తి ఏదైనా ఇక్కడ క్రింది వాటిలో కనిష్ట పదాలలో ఉన్నటువంటి నిష్పత్తి అంటే దీని అర్థం ఏంటంటే ఇచ్చినటువంటి ఇక్కడ మనకు నిష్పత్తి ఏదైతే ఉంటుందో సో దీన్ని మనం A:B అంటే ఏం రాస్తాం మామూలుగా A:B అంటే మనము సో A/Bగా రాసుకోవచ్చు. కాబట్టి నిష్పత్తిని ఏం చేస్తాము నేను A/Bగా రాసుకుంటున్నాను. మరి దీన్ని ఇలా రాస్తే వస్తే చెప్పండి 23/161 అనమాట. ఈ లవము హారం ఏదైతే ఉంటుందో రెండు కూడా మనకి క్యాన్సిల్ కాకుండా ఉంటే దాన్ని కనిష్ట పదాలు ఉంటుందని అంటాం మనము. కానీ ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయితే మాత్రం అది కనిష్ట పదాలు ఉండదని అర్థం అనమాట. అయితే చూడండి ఇక్కడ ఈ రెండు కూడా మనకి క్యాన్సిల్ అయితే ఎప్పుడైతే చెప్పండి ఇక్కడ 23 ఏళ్ళ 161 కాబట్టి మనకు వచ్చేది దీనికి సూక్ష్మీకరిసి విలువ వచ్చేంత మనకి ఎంతంటే మనకు 1/7 కాబట్టి 23/161 సూక్ష్మ కనిష్ట విలువ లేదా సూక్ష్మ విలువ మనకి ఎంతంటే 1/7 అనమాట. కాబట్టి 23:161 మనకు ఇది కనిష్ట పదము కాదు. దీన్ని ఇంకా మనము చిన్నగా చేసి రాయవచ్చు కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదనమాట. మరి సెకండ్ ఏదైతే ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది ఇక్కడ సో 18:257 కాబట్టి దీని ఏం రాస్తాం మనము సో 18/257 రాస్తే మనము సో ఇది మనకు సూక్ష్మ పదాల్లో ఉంది అంటే కనిష్ట పదాల్లో ఉంది. ఎందుకోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి మనకు 257 ఏదైతే ఉంటుందో ఇది మనకు ప్రైమ్ నెంబర్ కావడం జరుగుతుందంటే అర్థమైంది. ఇక్కడ మనకి ఇది ప్రధాన సంఖ్య అవుతుంది. ప్రధాన సంఖ్యకు 1 మరియు దానికి అదే తప్ప వేరే కారణాలు ఏవి కూడా ఉండవు కాబట్టి ఈ రెండు విలువలు ఏవైతే ఉన్నాయో రెండు కూడా మనకు సేమ్ ఎక్కంలో క్యాన్సల్ కావు. కాబట్టి ఈ రెండు విలువలు మనకి ఏమైతే అంటే ఇవి మనకు కనిష్ట పదాలు ఉన్నటువంటి నిష్పత్తి కావడం జరుగుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే సార్ సెకండ్ ఆన్సర్ అవుతుంది. అంటే సార్ దీనిలాగా ఇది క్యాన్సల్ కావాలన్నమాట. 18కి మనకు కారణాంకాలు వస్తాయి కానీ ఆ కారణాంకాల్లో 257 కొట్టిపోదు కాబట్టి మనకి ఇది కనిష్ట పదాలలో ఉందన్నమాట. అదేవిధంగా సో నెక్స్ట్ మూడోది చూద్దాం మనం. మూడోది ఏముంది ఇక్కడ సో 710/35 కాబట్టి దీన్ని క్యాన్సల్ చేస్తామని 5 ఎక్కలు పోతుంది. 5 ఏళ్ళ 35 5 ఎక్కం 5 ఇక్కడ 2 ఉంటుంది. ఇక్కడ 21 అంటే 5 4 20 తర్వాత 1 ఉంటుంది 10 అంటే సో 2 కాబట్టి మొత్తం ఏంటంటే 5 ఎక్కలు పోతే సో 142/7 వస్తుంది. కాబట్టి ఇది కూడా క్యాన్సల్ చేసినాం కాబట్టి మనము సో ఇది కూడా సూక్ష్మ పదాలలో లేదు అంటే కనిష్ట పదాలలో లేదు. అదే నెక్స్ట్ ఏమని చెప్పండి ఇక్కడ 116/24 దీన్ని కూడా క్యాన్సల్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు పోతే చెప్పండి ఇది సో 4 కలిపితే 4 6 24 4 29 116 కాబట్టి దీని యొక్క సూక్ష్మ రూపం ఎంతంటే 29/6 కాబట్టి ఇది కూడా మనకు కనిష్ట పదాలలో లేదు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే సో 18:257 మనకు కనిష్ట పదాలు ఉన్నటువంటి నిష్పత్తి కావడము జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ మనం మూడో క్వశ్చన్ చూద్దాం. మూడో క్వశ్చన్ ఏముందంటే 5.2/3 ప్లస్ 3.3/4 మైనస్ 4.1/5 యొక్క విలువ ఎంతని ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ 4 ఉన్నాయి ఇక్కడ. సో ఈ రూపంలో చెప్పాలంటే మనము అయితే ఈ మొత్తం సూక్ష్మీకరించేద్దాం. మనం ఫస్ట్ మనం ఈ మొత్తం కలిపి మనకు వచ్చే విలువ ఎంత ఇంతలో దీంట్లో ఏదో ఒకటి రావాలంటే మనం ఫస్ట్ రాసుకుందాం. మనం 5.2/3 ప్లస్ 3.3/4 మైనస్ 4.1/5 ఇది కొద్దిగా నాన్ మ్యాథ్స్ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అనమాట ఇది. అయితే ఫస్ట్ ఏం చేద్దాం మనం సింపుల్గా చేద్దాం మనము. అయితే ఇచ్చినటువంటి భిన్నాలు మనకి ఏమన్నా చెప్పండి ఇవన్నీ కూడా మనకు మిశ్రమ భిన్నాలు. ఇవన్నీ కూడా మనకు మిశ్రమ భిన్నాలు అంట. వాటిని ఏం చేస్తాం ముందు మనము అపక్రమ భిన్నాలకు మార్చుకుందాం మనము. సో 3 5 15 3 5 15 15 ప్లస్ 2 ఎంత అయిపోయింది 17 కాబట్టి ఇది మొత్తం మనకు 17/3గా మారుతుంది. అదేవిధంగా సో 4 ముళ్ళ 12 4 ముళ్ళ 12 12 ప్లస్ 3 ఎంత అయిపోయింది 15 15/4 తర్వాత మైనస్ ఇక్కడ 5 4 20 20 ప్లస్ కూడా ఎంత 21/5 అనమాట. సో ఈ విధంగా మనం ఈ భిన్నాలు మనము అపక్రమ భిన్నాలకు మార్చుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము ఈ రెండు ప్లస్లు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని ముందు మనం సూక్ష్మీకరణ చేద్దాం మనము. సో ఎలా చేస్తాం చూడండి ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దాం మనము ఈ రెండు హారాల గురించి ఇక్కడ రాస్తాం. ఇక్కడ 3 4 12 తర్వాత అడ్డగుణకం చూడండి ఇక్కడ అడ్డగుణకం చేస్తే ఇక్కడ సో 4 × 17 17 4 ఎంత అయిపోయింది 68 ప్లస్ ఎంత అయిపోయిన తర్వాత 3 15 45 అంటే మొత్తం ఇలా మారిందన్నట్టు మనకు. తర్వాత పక్కన ఏమో చెప్పండి 21/5 అలాగే రాస్తుంది ఇక్కడ నేను. మరి మొత్తం సూక్ష్మీకరణ ఏమొస్తుంది చెప్పండి మొత్తం ఇది 113 వస్తుంది 113/12 అనమాట. మైనస్ ఉంటుంది ఇక్కడ సో 21/5 ఈ విధంగా మారింది. ఇప్పుడు ఏమైంది మనకి ఇక్కడ సో 3 విలువలు మనకు 2 విలువలుగా మారినాయి. దీన్ని మళ్ళీ మనం సూక్ష్మీకరణ చేద్దాం. మనం ఇంత మూలగానే కాస్త అక్కడి చేద్దాం మనము 12 5 60 12 5 60 తర్వాత అడ్డగుణకారం మళ్ళా సో 5 × 113 5 × 113 ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ 565 వస్తుంది ఇక్కడ 565 వస్తుంది అనమాట. ఇది ఎందుకోసం అంటే 5 ముళ్ళ 15 5 ఎక్కం 5 6 5 ఎక్కం 5 అనమాట. మైనస్ 21 × 12 12 × 21 ఇది ఎంత వస్తుందంటే ఇది 252 వస్తుంది అనమాట. మరి తీసేస్తే మనకి వచ్చే విలువ ఏంటంటే 313 వస్తుంది 313/60 అనమాట 313/60. నెక్స్ట్ ఏం చేస్తాం మనం మనకు అపక్రమ భిన్నం వచ్చి దీని వల్ల మనం మనకి ఇచ్చినట్టు ఆన్సర్ మొత్తం మనకు మిశ్రమ భిన్నాలు ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తుంది దీన్ని మనం లవాని హారంతో భాగిస్తే వచ్చేటువంటిది ఆన్సర్ అనమాట. మరి ఇక్కడ భాగిద్దాం మనం ఏం చేయాలి మనము లవాని హారంతో భాగించాలి కాబట్టి 60 చేత 313 భాగిద్దాం మనము. సో 65 ఎంత అయిపోయింది 65 300 వస్తుంది. కాబట్టి మనకి వచ్చే శేషం ఏంటంటే
13. కాబట్టి దీని ఏం రాసుకోవచ్చు ఇప్పుడు మనము ఇక్కడ మనకి భాగఫలం ఏదైతే ఉందో ఫస్ట్ భాగఫలం రాస్తాము 5 పూర్ణాంకము శేషం ఎంత 13 బై ఎంత చెప్పండి విభాజకము. కాబట్టి సో 313/60 మనకి ఎలా మారింది చెప్పండి ఇక్కడ 5 పూర్ణాంకము 13/60గా మారింది. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్లలో మనకు 4th ఆప్షన్ ఏదైతే ఉంటుందో సో ఇది మనకు ఆన్సర్ కావడం జరుగుతుందన్నమాట. సో ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేయొచ్చు. మనం ఒక్కొక్క ఫస్ట్ 2 పదాలు తీసుకొని మనం చేస్తూ పోతే మనకు ఆన్సర్ వస్తుందన్నమాట ఇది. సో నెక్స్ట్ మనం 4th క్వశ్చన్ చూద్దాం. 4th క్వశ్చన్ ఏముందంటే 3D ఘనాలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను చదవండి. 3D ఘనాలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను చదవండి. మరి 3D అంటే అర్థమైంది 3 డైమెన్షన్ అనమాట. దానికి సంబంధించినటువంటి క్రింది వ్యాఖ్యలు చదవాలంటే మనము దాంట్లో సో ఫస్ట్ సెకండ్ స్టేట్మెంట్ ఉన్నాయి ఇక్కడ, ఏబీ స్టేట్మెంట్లు ఉన్నాయి. ఇందులో ఏది కరెక్ట్ అన్నాడు ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ ఏముంది ఇక్కడ ఒక త్రిభుజాకార పట్టకానికి 2 త్రిభుజాకార ముఖాలు మరియు 2 దీర్ఘ చతురస్రాకార ముఖాలు ఉంటాయి. ఇది మనకు రాంగ్ అవుతుంది. ఎందుకోసం అంటే ఏముంది ఇక్కడ ఒక త్రిభుజాకార పట్టకానికి 2 త్రిభుజాకార ముఖాలు మరియు 2 దీర్ఘ చతురస్రాకార ముఖాలు ఉంటాయన్నాడు. అయితే మీకు తెలుసు ఆల్రెడీ మరి త్రిభుజాకార పట్టకం ఎలా ఉంటుందో చెప్పండి. సో పై ప్రాంతం ఇది త్రిభుజంగా ఉంటుంది, కింది ప్రాంతం త్రిభుజాకారం ఉంటుందన్నమాట. ఇక్కడ మొత్తం కలిపేస్తే మనకు వచ్చేటువంటి ఆకారం ఇది అనమాట. మరి దీన్ని గమనిస్తామని ఇక్కడ మనము పై ప్రాంతంలో కింది ప్రాంతంలో 2 మనకు కూడా త్రిభుజాకార ముఖాలు ఉన్నాయి. కానీ మిగతా పక్కల ఏమైతే ఉన్నాయో మనకి ఇవి మనకు సో 3 ఉంటాయి ముఖాలు. అక్కడ ఆ ముఖాలు ఏ ఆకారం ఉంటాయి మనకి దీర్ఘ చతురస్రాకారం ఉంటాయి. దీర్ఘ చతురస్రాకార ముఖాలు మనకు 2 ఉండవు, సో 3 ఉంటాయి అనమాట. కాబట్టి మనకు సో మొదటి స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ కావడం జరుగుతుందన్నమాట. మరి సెకండ్ చూద్దాం మనం. బి స్టేట్మెంట్ ఏముందంటే ఇక్కడ సో బి స్టేట్మెంట్ ఇక్కడ దీర్ఘఘనం యొక్క ముఖ ఆకారము దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. దీర్ఘఘనం యొక్క ముఖ ఆకారము దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. మీకు తెలుసు ఆల్రెడీ మనం ఏ బాక్స్ తీసుకుని ఏది తీసుకుని మనకి దీర్ఘ చతురస్రాకారం ఉంటాయి. కాబట్టి వాటి ఏ వైపున ముఖం చూసినప్పటికీ మనకి ఏ ఆకారం ఉంటుంది, అది దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. ఈ ముఖం కానీ మొత్తం ముఖాలు 6 ఉంటాయి అనమాట. సో ప్రతి ముఖం కూడా మనకు దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. కాబట్టి మనకు బి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది, ఏ స్టేట్మెంట్ రాంగ్ కావడం జరుగుతుంది అనమాట. తర్వాత 5వ క్వశ్చన్ చూద్దాం. 5వ క్వశ్చన్ ఏముందంటే క్రింది వాటిలో సంపూర్ణ ఘన సంఖ్యను ఎంచుకోండి. క్రింది వాటిలో సంపూర్ణ ఘన సంఖ్యను ఎంచుకోండి. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లు గమనిస్తే మీరు ఒకసారి చూడండి ఇక్కడ. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఘన సంఖ్య సంపూర్ణ ఘన సంఖ్య అంటే మనకు ఎప్పుడైనా కానీ ఆ ఘన సంఖ్య యొక్క 1ల స్థానంలో మనకు 0 ఉన్నట్లయితే అందులో వచ్చేటువంటి మొత్తము 0లు కూడా మనకు కనీసము సో 3 కానీ 6 కానీ 9 కానీ ఈ విధంగా ఉంటే మనకి అది సంపూర్ణ ఘన సంఖ్య అవుతుంది అనమాట. అలా కాకుండా మనకు సో ఇక్కడ ఏమింది ఇక్కడ 0 మనకి ఇక్కడ 1 2 3 4 4 0లు ఉన్నాయి. కాబట్టి మనకి ఇది ఘన సంఖ్య కాదు. ఇక్కడ 0 చూడండి ఇక్కడ 1 2 3 ఉన్నాయి. కాబట్టి మనకి ఇది ఘన సంఖ్య కావడం జరుగుతుంది. కాబట్టి మిగతావి సో ఇక్కడ 2 0లు ఇది కూడా మనకు ఘన సంఖ్య కాదు. ఇక్కడ ఒకటే ఉంది, అసలు ఇది వర్గ సంఖ్య కాదు, ఘన సంఖ్య కాదు. కాబట్టి పక్కన పెట్టేస్తాం మనము. కాబట్టి సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక సంఖ్య ఘన సంఖ్యని ఎలా గుర్తించాలంటే మనము సో 0లు ఉన్నట్లయితే ఖచ్చితంగా 3 0లు కానీ అంటే ఈ యొక్క మొదట్లో మనకు 3 0లు కానీ 6 0లు కానీ 9 0లు కానీ ఉంటే అది మనకి అది ఘన సంఖ్య అవుతుంది. అలా కాకుండా సరి సంఖ్యలో 0లు ఉన్నట్లయితే అంటే సో 2 కానీ 4 కానీ 6 అట్లుంటే మనకి అది ఘన సంఖ్య కాదు. అయితే అది మనకు వర్గ సంఖ్యనే కావచ్చు, సో లేకుంటే ఏది కూడా కాకపోవచ్చు అనమాట. మరి 1 ఉంటే ఏంది మనకి అది వర్గ సంఖ్య కాదు, ఘన సంఖ్య ఏది కూడా కాదనమాట. గుర్తుపెట్టుకోండి మనకి ఇది. సో మనకు ఆన్సర్ ఏమంటే ఇప్పుడు 64,000 మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 6వ క్వశ్చన్ చూద్దాం మనము. 6వ క్వశ్చన్ ఏముందంటే క్రింది వాటిలో నుండి సమాంతర చతుర్భుజ ధర్మం కానిది ఏదన్నాడు ఇక్కడ. సో క్రింది వాటిలో నుండి సమాంతర చతుర్భుజ ధర్మము కానిది ఎంచుకోండి అన్నాడు ఇక్కడ. అయితే సో మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియో చాలాసార్లు చెప్పడం జరిగింది. నేను సమాంతర చతుర్భుజం కానీ రాంబస్ కానీ చతురస్రం కానీ దీర్ఘ చతురస్రం కానీ వాటికి సంబంధించిన ధర్మాలు కూడా ఉన్నాయి. ఒకసారి ఆ వీడియోలు కూడా చూడండి. సో ఇవి ఇక్కడ ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనము. అయితే ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ ఏముందంటే ఇక్కడ సమాంతర చతుర్భుజ ధర్మాలు మనకు కావాలి. కాబట్టి ఫస్ట్ ఏముంది ఇక్కడ కర్ణాలు సమానంగా ఉంటాయని ఇక్కడ చూడండి. ఇక్కడ కర్ణాలు సమానంగా ఉంటాయట. అయితే చూడండి ఇక్కడ పటం గీసిన చూడండి ఇక్కడ. సో మనం ఏబిసిడి ఇక్కడ మనం ఏబిసిడి సమాంతర చతుర్భుజం అనుకుంటే సో ఇందులో మీరు చూసినా చెప్పొచ్చు ఇక్కడ మనం. సో దీని ధర్మాలు ఏమంటే ఆపోజిట్ భుజాలు సమానంగా ఉంటాయి. సో ఏబి పొడవు ఎంతైతే ఉంటుందో డిసి పొడవు అంతే ఉంటుంది. అదేవిధంగా ఏడి పొడవు ఎంతైతే ఉంటుందో బీసీ పొడవు అంతే ఉంటుంది. కాబట్టి ఈ 2 భుజాలు పెద్దగా ఉన్నాయి, ఈ 2 చిన్నగా ఉన్నాయి. కాబట్టి వీటి కర్ణాలు కూడా మనకు సో ఏసీ కర్ణం చిన్నగా ఉంది, బీడీ కర్ణం పెద్దగా ఉంది. కాబట్టి సో కర్ణాలు మనకు సమానంగా ఉండవు. కాబట్టి మనకు సో మొదటిది మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది. కాబట్టి మనకు సో ఫస్ట్దే ఈ ధర్మము సరికాని ధర్మం. కాబట్టి మనకు ఫస్ట్ మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది. మరి సెకండ్ కూడా మన సెకండ్ థర్డ్ ఫోర్త్ ఒకసారి గమనిద్దాం మనము. మరి సెకండ్ ఏముంది ఇక్కడ అభిముఖ భుజాలు సమానము మరియు సమాంతరాలు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకోసం అంటే సమాంతర చతుర్భుజ అభిముఖ ముఖాలంటే అభిముఖ భుజాలంటే ఇక్కడ మీకు చెప్తే కదా. సో ఏబి డిసి అదేవిధంగా బీసీ ఏడి ఈ భుజము అభిముఖము
ఇది కూడా అభిముఖం అనమాట. ఈ రెండు భుజాలు సమానం ఉంటే అదేవిధంగా సమాంతరంగా కూడా ఉంటాయి. అంటే అర్థమైంది ఇక్కడ వీటి మధ్య డిస్టెన్స్ ఎంత దూరం పైన సమానంగా ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా బాణం గుర్తుతో సూచిస్తాం మనం. ఈ రెండు కూడా సమాంతరాలు అనమాట. తర్వాత మూడోది ఏముంది ఇక్కడ, కర్ణాలు పరస్పరం సమద్వీఖండన చేసుకుంటాయి. సో ఇది కూడా కరెక్టే. ఎందుకోసం అంటే సో ఏసీ బీడీ కర్ణాలు ఓ వద్ద ఖండించుకుంటే ఇక్కడ మనకు డి నుంచి ఓకి ఎంతైతే పొడవు ఉంటుందో ఓ నుంచి బి కూడా అంతే పొడవు ఉంటుంది. అదేవిధంగా సో ఏ నుంచి ఓకి ఎంతైతే పొడవు ఉంటుందో ఓ నుంచి సి కూడా అంతే పొడవు ఉంటుంది. కాబట్టి మూడో స్టేట్మెంట్ కూడా మనకు కరెక్ట్ అవుతుంది అనమాట. మరి ఫోర్త్ ఏమంది ఇక్కడ, ఆసన్న కోణాలు సంపూరకాలు. సంపూరకాలు అంటే అర్థమైంది ఇక్కడ సో రెండు కోణాలు మొత్తం 180 డిగ్రీలు అయితే ఆ కోణాలు ఏమంటారంటే సంపూరక కోణాలు అని అంటారు. రెండు కోణాలు మొత్తం 180 కావాలన్నమాట. అయితే ఇక్కడ ఆసన కోణాలు అంటే ఇక్కడ సో పక్క కోణాలు ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం ఏ వద్ద కోణము డి వద్ద కోణం పక్క కోణాలు అవి ఈ రెండు కూడితే మనకు వచ్చేది ఏంటంటే 180 అవుతుంది. అదేవిధంగా సో డిసి ఈ రెండు కూడితే కూడా 180, సిబి ఈ రెండు కూడితే కూడా 180, సో బిఏఆర్ ఏబి కూడితే అది కూడా మనకు 180కి సమానం. కాబట్టి సో ఇది కూడా మనకు కరెక్ట్ అవుతుంది అనమాట. కాబట్టి మనకు సరికాని స్టేట్మెంట్ ఇక్కడ ఏమంటే ఫస్ట్ది. కాబట్టి మనకు ఆన్సర్ కూడా ఫస్ట్దే ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. తర్వాత 7th క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ ఏముందంటే, దీర్ఘ చతురస్రము హెచ్ఈఎల్పిలో హెచ్ఈ 6 సెంటీమీటర్లు, ఈఎల్ 10 సెంటీమీటర్లు మరియు హెచ్ఓ 3 సెంటీమీటర్లు అయ్యేటట్లు హెచ్పిపై ఓ ఒక బిందువు ఉంటే త్రిభుజం ఈఓఎల్ యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. చూడండి ఇక్కడ చాలా ఈజీగా చేయొచ్చు మనము. మనకి ఇచ్చినటువంటి దీర్ఘ చతురస్రం యొక్క పేరు ఏమని చెప్పండి, హెచ్ఈఎల్పి. ఇక్కడ రాసిన ఇక్కడ హెచ్ఈఎల్పి ఒక దీర్ఘ చతురస్రం అనమాట. మరి దీంట్లో మనకి ఇచ్చినట్టు కొలతలు ఏమని ఇక్కడ హెచ్ఈ ఎంత అయిపోయి ఇక్కడ 6 సెంటీమీటర్ కాబట్టి ఈ పొడవు మనకి ఎంత 6 సెంటీమీటర్లు ఉంటుంది ఇది. అదేవిధంగా ఈఎల్ అంటే ఇది కాబట్టి మనకి ఎంత ఇది 10 సెంటీమీటర్లు అనమాట. మళ్ళీ విషయం చెప్పిన తర్వాత ఇక్కడ హెచ్ఓ 3 సెంటీమీటర్లు అయ్యేటట్లుగా హెచ్పిపై ఓ ఒక బిందువు అంట. అంటే మనకు హెచ్పి అంటే ఇదే కదా, దీనిపైన హెచ్ నుంచి ఓ వరకున్న దూరం ఎంత ఇక్కడ మనకు ఓ ఇక్కడ తీసుకుంటే మనము దీన్ని ఓ అనుకుంటే హెచ్ నుంచి ఓకున్న దూరం ఎంత అయిపోయింది ఇక్కడ 3 సెంటీమీటర్లు అనమాట. ఈ విధంగా 3 సెంటీమీటర్లు అయ్యేటట్లుగా ఓ ఒక బిందువు మనకు హెచ్పి పైన ఉందన్నమాట. అయితే మనకేమొచ్చింది ఇక్కడ త్రిభుజం ఈఓఎల్ అంటే ఇక్కడ కల్పిస్తాం మనము. సో ఈఓ తర్వాత ఎల్ అనమాట. ఈ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు ఇక్కడ, దీనికి వైశాల్యం ఎంత అన్నాడు. అయితే చూడండి ఇక్కడ మనకి త్రిభుజం ఈఓఎల్ ఏదైతే ఉంటుందో చాలా సింపుల్ దీని ఆన్సర్ కనుకోవచ్చు మనము. ఇక్కడ మనకు చూడండి ఇది భూమి అవుతుంది త్రిభుజానికి. ఇక్కడ ఈ మొత్తం పక్కన పెట్టేది ఇది మనకు అవసరం లేదన్నమాట, ఇది పక్కన పెట్టేద్దాం మనము. మరి త్రిభుజంలో మనకి ఇదేం చెప్పండి భూమి అవుతుంది అనమాట. అదేవిధంగా ఈ శీర్షం ఏదైతే ఓ ఉంటుందో ఇక్కడ నుంచి మనము ఈ ఈఎల్ పైకి ఒక లంబానికి ఇద్దాం మనం. లంబానికి ఇచ్చినట్టయితే ఇది లంబం అనమాట ఇది. సో లంబానికి ఇస్తే ఇక్కడ కోణం 90 డిగ్రీలు ఉంటుంది ఇక్కడ. మరి చూడండి ఇక్కడ ఈ లంబం దేనికి సమానం ఇది, ఈ దీర్ఘ చతురస్ర భుజం ఏదైతే ఉందో దానికి సమానం ఉంటుందన్నమాట. మరి ఎంత అయిపోయింది ఇది 6 కాబట్టి ఇది కూడా మనకు 6 ఉంటుందన్నమాట. సో ఇది కూడా మనకి 6 అవుతుందన్నమాట. ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తాం మనము, సో త్రిభుజ వైశాల్యము ఫార్ములా అని చెప్పండి హాఫ్ ఇంటూ సో బి ఇంటూ హెచ్ అనమాట. హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అనమాట. సో హాఫ్ ఇంటూ మరి దీనికి త్రిభుజం యొక్క భూమి మనకి వస్తుంది ఇక్కడ 15 కాబట్టి సో 15 ఇంటూ హెచ్ అంటే ఎంత మనకి ఎత్తు అంటే మనకి 6 సెంటీమీటర్లు కాబట్టి 6 అనమాట. ఇక్కడ రాసినప్పుడు క్యాన్సల్ చేసి మనకు అవసరం వస్తుంది చూడండి ఇక్కడ. సో 2 ఎకం 2 ముళ్ళ కాబట్టి 15 ముళ్ళు ఎంత చెప్పండి 45 సో చదరపు సెంటీమీటర్లు. చాలా మంది కన్ఫ్యూజ్ 3 ఇక్కడ 3 ఎందుకోసం ఇచ్చినట్టు కానీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది ఈ విధంగా అనమాట. కాబట్టి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మనము జస్ట్ త్రిభుజం తీసుకుంటే మనము భూమి ఎత్తు తీసుకుంటే మనకు ఈజీగా ఆన్సర్ అనేది వచ్చింది అనమాట మనకి. సో ముందు ఇక్కడ మనం 8th క్వశ్చన్ చూద్దాం మనం. 8th క్వశ్చన్ ఏముందంటే, ప్రధాన సంఖ్యలకు సంబంధించి సరైన వ్యాఖ్యలు ఏమన్నా ఇక్కడ, ప్రధాన సంఖ్యలకు సంబంధించి సరైన వ్యాఖ్యలు ఏమన్నా ఇక్కడ మనకు ఏబి 2 స్టేట్మెంట్లు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏమంటే ఏ స్టేట్మెంట్ ఏముందంటే, అన్ని సహజ ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలు అని ఇక్కడ, అన్ని సహజ ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలు అని ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ సహజ సంఖ్యలు ఏమంటే మనకి 1 2 3 4 ఇవన్నీ కూడా సహజ సంఖ్యలు కాబట్టి, అయితే సహజ సంఖ్యలో ఉన్నటువంటి 2 ఏదైతే ఉంటుందో మనకి 2 అనేటువంటి ప్రధాన సంఖ్య అవుతుంది అనమాట. కానీ సో 2 మనకు బేసి సంఖ్య కాదు కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, సహజ సంఖ్యలో 2 కూడా ఉంటుంది, ఆ 2 మనకు కూడా ప్రధాన సంఖ్య అవుతుంది. కానీ మనకు 2 అనేటువంటిది బేసి సంఖ్య కాదు కాబట్టి మనకు మొదటి స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. ఎందుకోసం అంటే 2 అనేటువంటిది కూడా ప్రధాన సంఖ్య అవుతుంది, అది సహజ సంఖ్య అవుతుంది. కానీ 2 అనేటువంటి మనకు బేసి సంఖ్య కాదు కాబట్టి మనకు ఇది ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఈ 2 మాత్రం పక్కన పెట్టేస్తే ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కావడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇది మనకు రాంగ్ అనమాట. మరి బి స్టేట్మెంట్ ఏమని చెప్పండి ఇక్కడ, అన్ని ప్రధాన సంఖ్యలు 2 కారణాంకాలను కలిగి ఉంటాయి. ఇది కరెక్ట్. ఎందుకోసం అంటే ప్రతి ప్రధాన సంఖ్య ఖచ్చితంగా 2 కారణాంకాలు ఉంటాయి, అంతకంటే తక్కువ ఉండవు, అంతకంటే ఎక్కువ కూడా ఉండవు. ఎందుకోసం అంటే ప్రతి ప్రధాన సంఖ్య తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుంటే 2కి వచ్చే కారణాంకాలు ఏముంటాయి, సో 2 × 1 ఇది ప్రధాన సంఖ్య కాబట్టి సో దానికి అదే కారణాంకం, 1 కారణాంకం, వేరే కారణాంకాలు ఏమి ఉండవు కాబట్టి సో 2 కారణాంకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నా 5కి వచ్చే కారణాంకాలు ఏమంటే 5 × 1 అంతే, 5కు 5 1 అంతే, 2 కారణాంకాలు తప్ప వేరే కారణాంకాలు లేవు కాబట్టి మనకు బి స్టేట్మెంట్ కరెక్ట్ కావడం జరుగుతుంది అనమాట. మరి ఇప్పుడు 9th క్వశ్చన్ చూద్దాం. 9th క్వశ్చన్ ఏమంటే, సో 4.004 0.4 4.04 4.4
4.0004 అనమాట. దీని యొక్క దత్తాంశం యొక్క మధ్యగతం ఎంత అన్నది ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ ఇచ్చినటువంటి 1 2 3 4 5 దశాంశ భిన్నాలలో మనకు అతి చిన్న విలువ మనకి ఏమంటే ఇక్కడ ఇది ఎందుకోసం అంటే ఇక్కడ మనకు దశాంశ స్థానంలో మాత్రమే విలువ ఉంది. ఇక్కడ పూర్ణాంక భాగంలో విలువ లేదు కాబట్టి మనకి ఇది అతి చిన్న విలువ కాబట్టి ఏం చేస్తాం, ఇవన్నీ కూడా మనం ఫస్ట్ మనము ఆరోహణ క్రమంలో రాస్తాం. మనము ఆరోహణ క్రమం అంటే ఇది చిన్న నుంచి పెద్ద కాబట్టి ఫస్ట్ చిన్న విలువ రాస్తే ఏమొస్తుంది ఇక్కడ. సో 0.4 లెస్ దాన్ దీనికంటే కొద్ది పెద్ద విలువ ఏమంటే ఇక్కడ చూడండి పూర్ణాంక భాగం మనకి ఏంటి ఇక్కడ 4 4 4 4 అన్నింటిలో 4 ఉంది ఇక్కడ. అయితే ఎట్లా తీసుకుంటాం ఇక్కడ మనము మన కుడివైపు వెళ్ళిపోతే ఏమైతే చెప్పండి. సో చివరిగా లాస్ట్గా వచ్చేటువంటి విలువ ఏదైతే ఉంటుందో చిన్న విలువ ఎందుకోసం అంటే ఇక్కడ 2 zeros ఇక్కడ 3 zeros ఉన్నాయి ఇక్కడ కాబట్టి సో దీనికంటే ఈ విలువ చిన్నదనమాట. కాబట్టి ఇది తీసుకున్న ఫస్ట్ మనము 4.0004 దాని తర్వాత కొద్ది పెద్ద విలువ ఏమంటే ఇక్కడ సో 4.004 అనమాట. దానికంటే పెద్ద విలువ సో 4.04 దాని తర్వాత 4.4 చూడండి ఇక్కడ ఇదేంటి మనకి ఇది సో 10వ వంతు 100వ వంతు 1000వ వంతు 10,000వ వంతు అనమాట. మనకి దానికంటే కూడా ఇది 10వ వంతు 100వ వంతు 1000వ వంతు మనకి ఆల్రెడీ వచ్చింది కానీ ఇక్కడ 1000వ వంతు 0 ఉంది ఇక్కడ కాబట్టి మనకు సో దీనికంటే ఇది పెద్దదన్నమాట. దీనికంటే ఇది ఇంకా పెద్ద దీనికంటే ఇంకా పెద్దదన్నమాట. మరి మధ్యలో వచ్చే విలువ ఏమని చెప్పండి ఇక్కడ. సో ఇవన్నీ గమనిస్తే మనము సో 1 2 3 4 5 కాబట్టి మధ్యలో మనకు 0.004 ఏదైతే ఉంటుందో సో ఇది మనకు మధ్యగతం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 10వ క్వశ్చన్ చూద్దాం. 10వ క్వశ్చన్ ఏముందంటే 4,67,280 4,67,280 యాపిల్స్ను పెట్టెలో ప్యాక్ చేయాలి. 3,600 యాపిల్స్ను 10 పెట్టెల్లో ప్యాక్ చేయగలిగితే అన్ని యాపిల్స్ ప్యాక్ చేయడానికి కావాల్సినటువంటి పెట్టెల సంఖ్య ఏంటంటే ఇక్కడ చూడండి. ఇక్కడ సో మొత్తం యాపిల్స్ మనకి ఎంత 4,67,280 అనమాట. అయితే 10 పెట్టెల్లో పట్టేటువంటి మొత్తం యాపిల్స్ ఇక్కడ 3,600 అనమాట. అయితే ఈ మొత్తం యాపిల్స్ కావాల్సినటువంటి మొత్తం పెట్టెల సంఖ్య ఎంత ఇక్కడ రాసుకోండి. ఇక్కడ చాలా ఈజీగా చేయొచ్చు మనము. ఇక్కడ రాసుకోండి. ఇక్కడ 3,600 యాపిల్స్కు కావాల్సిన పెట్టెల సంఖ్య ఇక్కడ 10 కాబట్టి సో 10 మొత్తం యాపిల్స్ అంటే మనకు 4,67,280 యాపిల్స్ అనమాట. ఈ మొత్తం యాపిల్స్ కావాల్సిన పెట్టెల సంఖ్య ఎక్స్ అనుకుందాం మనము. సో 3,600 యాపిల్స్కి ఎన్ని పెట్టెలు కావాలి మనకు 10 కావాలన్నమాట. మరి ఇన్ని యాపిల్స్కి ఎంత అంటే ఎక్స్ అనుకుంటాం మనము. దీన్ని సింపుల్గా ఏం చేస్తాం మనము అడ్డగుడగా చేసి ఆన్సర్ కనుక్కుంటాం మనము. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి ఎక్స్ ఈక్వల్ టు ఇలా చేస్తాం మనము. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది 2 గుణిస్తాం మనము 4,67,280 సో ఇంటూ 10 బై ఎంత చెప్పండి ఇతరులకు భాగిస్తారు బై 3,600 అనమాట. చూడండి ఇక్కడ ఈ 1 0 క్యాన్సిల్ ఈ 0 క్యాన్సిల్ ఇక్కడ ఇప్పుడు మనకు వచ్చింది ఏంటంటే 4,67,280 బై సో 36 మనం మిగులుతుంది ఇక్కడ. ఇదేం చెప్పండి ఇక్కడ ఎక్స్ యొక్క విలువ అనమాట. మరి దీని ఏం చేద్దాం ఇక్కడ మనము లవాన్ని హారంతో భాగిస్తే మనకు వచ్చే ఆన్సర్ అనమాట. సో ఇక్కడ భాగిస్తాం దీన్ని భాగిద్దాం మనము. సో 36 చేతి ఏం చేయాలి మనము 46,720 భాగించాలి మనం. మరి ఇప్పుడు ఇక్కడ 36 ఎక్కం సో 36 మనకి పెద్ద 10 ఉంటుంది ఇక్కడ 7 తీసుకుంటాం ఇక్కడ మనము. తర్వాత 36 రెట్ల 72 ఇక్కడ 36 72 మనకి ఎంత ఉంటుంది ఇక్కడ 5 తర్వాత 3 ఇక్కడ 35 2 దించుకుంటాం ఇక్కడ. తర్వాత మనము సో 36 9 ఎంత అయిపోయింది 36 9 324 వస్తుంది ఇక్కడ. సో మరి తీసేసి ఏమొస్తుంది ఇక్కడ 12 4 పోతే 8 వస్తుంది ఇక్కడ. సో 4 2 పోతే 2 వస్తుంది ఇక్కడ. తర్వాత 8 అంటే దించుకుంటాం మనం. తర్వాత 36 8 36 8 288 అనమాట. అప్పుడు మనకి శేషం 0 వచ్చింది. కాబట్టి మనకు వచ్చినటువంటి భాగఫలం ఏదైతే ఉంటుందో ఇది ఎంత మనకు అది సో 1298 కాబట్టి మనకి ఇది ఆన్సర్ కావడం జరుగుతుంది. అంటే 4,67,280 యాపిల్స్ని ప్యాక్ చేయడానికి మనకు కావాల్సిన పెట్టెల సంఖ్య ఏంటంటే 1298 పెట్టెలు కావాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. తర్వాత 11th క్వశ్చన్ చూద్దాం. 11th క్వశ్చన్ ఏముందంటే కొంత సొమ్ముపై 8% వడ్డీ రేటు వంతున 2 సంవత్సరాల 6 నెలలకు సాధారణ వడ్డీతో మొత్తము రూపాయలు 16,512 అయితే అసలు ఎంత అని ఇక్కడ అసలు అంటే మనకు పి అనమాట. మరి పి ఈజ్ ఈక్వల్ ఎంత అని ఇక్కడ ఇది మొత్తం అంటే ఏం చెప్పండి మొత్తం అంటే ఏ అనమాట. సో ఏ మనకి ఇచ్చినాడు ఇక్కడ. అదేవిధంగా టైం ఇచ్చినాడు ఇక్కడ. టైం ఎంత చెప్పండి మనకి యాక్చువల్గా టైం ఈజ్ ఈక్వల్ మనకు సో 2 సంవత్సరాల 6 నెలలు అంటే అర్థమైంది ఇక్కడ 2.5. ఈ 6 months ఏం చేస్తాం మనము ఇయర్లో మారుస్తే ఏమొస్తుంది హాఫ్ ఇయర్ వస్తుంది కాబట్టి ఈ మొత్తం కలిపి రాస్తే ఏమొస్తుంది మనకు సో 2.5 సంవత్సరం అనమాట. సో దీన్ని మనం ఏది మనకి మిశ్రమ భిన్నమా దీన్ని చేస్తే మనం అపకృ భిన్నంలో మారుస్తే వస్తుంది ఇవ్వండి 2 2 4 4 + 1 5 కాబట్టి ఇది ఎంత మనకు 5/2 సంవత్సరాలకు సమానం కూడా జరుగుతుంది ఇక్కడ. సో టీ అంటే ఎంత ఇప్పుడు 5/2 ఇయర్స్ అనమాట. అదేవిధంగా మరి వడ్డీ రేట్ ఎంత ఇక్కడ మనకు 8% కాబట్టి R = మనకు 8% తీసుకుంటామన్నమాట మనము. మరి అదేవిధంగా ఏ అంటే మొత్తం ఎంత మనకి ఎంత చెప్పండి ఇక్కడ
512 రూపాయలకు సమానం కూడా జరిగింది అనమాట. అయితే మనకి ఏమడిగింది ఇక్కడ వాడు P = ఎంత అన్నాడు. సో P అంటే ఇక్కడ మనకు అసలు అనమాట. మరి మీకు తెలియాలా, సో మొత్తానికి ఫార్ములా చెప్పండి. మొత్తం యాక్చువల్గా P + I తీసుకుంటాం. మనకు P + I అనమాట. అంటే P అంటే అసలు ప్లస్ వడ్డీ కలిపి మొత్తం అంటారు. అయితే మనకి I మనకి ఇవ్వలే ఇక్కడ, కాబట్టి ఏం చేస్తాం మనము, సో మీకు తెలుసు I అంటే ఏం రాసుకోవచ్చు మనం, I అంటే మనము సో PTR/100 రాసుకోవచ్చు. కాబట్టి ఏం చేస్తాను నేను I ప్లేస్లో కూడా నేను సో PTR/100 రాస్తాను. ఇక్కడ రాసుకోవాలి ఇక్కడ. సో P + I అంటే ఎంత, PTR/100 రాసుకుంటాం మనము. కొద్ది ఫస్ట్ సూక్ష్మీకరణ చేద్దాం మనం. యాక్చువల్గా P ఇక్కడ కామన్ తీసుకోవచ్చు మనం. అయితే ముందు సూక్ష్మీకరణ చేద్దాం మనము. సో E అంటే ఎంత ఇక్కడ 16,512 అనమాట. = P అలాగే ఉంటుంది ఇక్కడ. మరి P అలాగే పెట్టేది ఇక్కడ మనం. మరి T అంటే ఎంత అయిపోయింది ఇక్కడ, T అంటే మనకి ఎంత ఉంది ఇక్కడ, సో T అంటే 5.5 కాబట్టి 5/2 ఇంటూ R అంటే ఎంత 8 కాబట్టి 8. సో బై ఎంత ఉంది ఇక్కడ మనకి 100 కాబట్టి 100 రాసుకుని చూడండి ఇక్కడ. సో ఈ విధంగా రాసిన తర్వాత సూక్ష్మీకరణ చేద్దాం మనము. 2 × 2 2 4 8 ఇక్కడ 2 1 2 4 5 4 ఎంత అయిపోయింది 5 4 20 5 4 20 కాబట్టి ఏమవుతుంది ఇప్పుడు మనకు 5 4 20 కాబట్టి 20 × 20 25 100. ఈ రెండు గుణించిన ఇక్కడ 5 4 20 కాబట్టి 20 × 20 25 100. అప్పుడు మనకి ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ, సో 16,512 = మనకు P అలాగే ఉంటుంది ఇక్కడ. P + P ఉంది ఇక్కడ, P/5 ఉంటుంది ఇక్కడ, P/5 ఉంటుంది. పైన 1 కాబట్టి 1 × P వస్తుంది ఇక్కడ, 1 × 5 5 హారంలో 5 ఉంటుంది అనమాట. ఇప్పుడు వీటిని మనం సూక్ష్మీకరిస్తే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ, కాసా పెట్టేస్తే మనము సో P కింద హారంలో ఏమిటి 1 తీసుకుంటాం అక్కడ మనము. సో 1 × 5 5 5 × P 5P 1 × P 1P కాబట్టి మొత్తం ఎంత 5P + 1P అంటే 6P అవుతుంది. 6P కూడా ఎంత ఇక్కడ 16,512 అనమాట. దీని నుంచి మనకు సో P కావాలి కాబట్టి P కూడా ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ గుణిస్తాం మనము. 16,512 ఇంటూ సో 5 ఇక్కడ వస్తే గుణిస్తారు కాబట్టి ఇంటూ 5 ఈ 6 ఇక్కడ వస్తే భాగిస్తాడు /6 రాస్తుంది ఇక్కడ. మరి కొట్టేస్తే ఏమొస్తుంది ఇక్కడ 6 × 6 తర్వాత క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ 6 × 2 12 తర్వాత 45 ఇక్కడ 6 × 42 ఇక్కడ మనకు 3 ఉంటుంది 31 అంటే 6 × 30 తర్వాత 6 × 12 మనకు వచ్చి ఇక్కడ 2752 ఇంటూ 5 కాబట్టి ఈ రెండు గుణిస్తే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే, సో ఈ రెండు గుణిస్తే మనకు వచ్చేది ఏంటంటే 13,760 కాబట్టి 2752 ఇంటూ 5 చేస్తే మనకు వచ్చేది ఏంటంటే 13,760 రూపీస్ అనమాట. కాబట్టి అసలు మనకి ఎంతకు సమానం అంటే P = మనకు 13,760కి సమానం కావడం జరుగుతుంది. సో మరోసారి మీరు ఒకసారి వీడియో మళ్ళీ బ్యాక్ వచ్చి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి. తర్వాత 12వ క్వశ్చన్ చూద్దాం. 12వ క్వశ్చన్ ఏముందంటే, ఒక సంఖ్య యొక్క 4/5వ భాగము ఆ సంఖ్య యొక్క 3/8వ భాగం కంటే 136 ఎక్కువ. అయితే ఆ సంఖ్య ఎంత అన్నాడు ఇక్కడ. అయితే మనకు కావాల్సిన సంఖ్య మనం కావాల్సిన సంఖ్య సో X అనుకుందాం మనము. మనకు కావాల్సిన సంఖ్య ఫస్ట్ మనం X అనుకుందాం మనము. అయితే మనకి ఏమిచ్చింది చెప్పండి ఇక్కడ, సంఖ్య యొక్క 4/5వ భాగం అనమాట. అంటే ఏమొస్తుంది చెప్పండి 4x/5 అనమాట. ఈ సంఖ్యకు 4/5వ భాగం అంటే అర్థమైంది ఇక్కడ 4x/5. ఈ భాగం ఏదైతే ఉంటుందో మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ 4/5వ భాగము ఆ సంఖ్య యొక్క 3/8వ భాగం కంటే కూడా 136 ఎక్కువ. అంటే ఏం చేయాలి మనము 3/8వ భాగం అంటే ఏమొస్తుంది ఇక్కడ కూడా 3x/8 వస్తుంది అనమాట. ఈ భాగానికి 136 కలపడం వల్ల ఈ సంఖ్యకు సమానం కావడం జరుగుతుంది అనమాట. ఇది మనకు వచ్చేటువంటి కండిషన్ అనమాట. ఆ సంఖ్య యొక్క 4/5వ భాగము 3/8వ భాగం కంటే 136 ఎక్కువ ఉంది కాబట్టి ఇది కలిపితే మనకి ఏమొస్తుంది దీనికి సమానం కావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం మనం ఇతరులకు వస్తే ఏమైతే దీన్ని మైనస్ అవుతుంది కాబట్టి 4x/5 మైనస్ ఎంత సో 3x/8 ఈక్వల్ ఎంత అయిపోయింది ఇక్కడ 136 వస్తుంది అనమాట. మరి కాసాకి ఎంత 5 × 40 అంటే కూడా కనుక చేస్తే 4 × 32 x మైనస్ ఎంత 5 × 15 x ఈక్వల్ ఎంత అయిపోయింది 136 అనమాట. మరి ఇక్కడ తీసేసి ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ 32x - 15x ఎంత ఇప్పుడు 17x వస్తుంది ఇక్కడ 17x/40 ఈక్వల్ ఎంత అంటే ఇక్కడ 136 అనమాట. సో డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం 17 × 17 17 సో 17 ఎంబుల 136 అనమాట. 17 × 17 17 8 136. అప్పుడు x ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ x కూడా మనకు ఈ 40 ఇక్కడ భాగించిన తర్వాత ఏమవుతుంది గుణిస్తుంది కాబట్టి 40 × 8 8 × 40 ఎంత చెప్పండి సో 320. కాబట్టి మనకు వచ్చేటువంటి x విలువ మనకి ఎంతంటే 320కి సమానం కావడం జరుగుతుంది. కాబట్టి కావాల్సిన సంఖ్య ఎంతంటే మనకు 320. ఇక్కడ 17 ఏదైతే ఉంటుందో అట్లా ఏం చేస్తుంది భాగిస్తుంది కాబట్టి ఈ 40 ఇక్కడ గుణిస్తుంది కాబట్టి 136 × 40/17 వస్తుంది. యాక్చువల్గా అయితే 40 × 136 ఈ /17 కొట్టేస్తే మనకు వచ్చేది అంతే వస్తుంది కాబట్టి నేను డైరెక్ట్ చేసిన చూడండి అక్కడ. తర్వాత 13వ క్వశ్చన్ చూద్దాం. 13వ క్వశ్చన్ ఏమందంటే రెండు వృత్తాల వ్యాసాల నిష్పత్తి 5:7 అయితే అదే క్రమంలో వాటి యొక్క వైశాల్యాల నిష్పత్తి ఎంత ఇక్కడ. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, వృత్తం కానీ ఏదైనా కానీ
సో మనకి ఏం చేస్తారు ఇక్కడ మనకు వాడు సో వ్యాసం కానీ వ్యాసార్థం కానీ ఇస్తే ఏం చేస్తాం మనం వాటి నిష్పత్తి ఇచ్చినప్పుడు మనము వైశాల్యం అంటే వాటిని ఏం చేయాలి మనం వర్గాలు తీసుకుంటాం మనం. కాబట్టి మనకి వ్యాసాల నిష్పత్తి ఎంత ఇక్కడ మనకు D1:D2 ఈక్వల్ మనకు 5:7 అయితే వాటి వైశాల్యం అంటే ఏమొస్తాయి ఇప్పుడు మనకు సో A1:A2 అనమాట. మరి ఏం చేయాలి దీన్ని వర్గాలు చేస్తాం మనం 5² తర్వాత సో 7² అనమాట, 5² తర్వాత 7², 5² అంటే మనకి ఎంత వస్తుంది చెప్పినప్పుడు 25 వస్తుంది, 7² ఎంత 49. కాబట్టి సో వృత్తాల యొక్క వ్యాసాల నిష్పత్తి మనకు D1:D2 ఈక్వల్ 5:7 అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి ఏంటంటే 5²:7² అంటే మనకు వచ్చే ఆన్సర్ అంటే 25:49 అనమాట. ఇంకోటి ఏమంటే ఇక్కడ మనకు సో వాటి యొక్క మనకు సో పరిధి యొక్క నిష్పత్తి అంటే ఏం చేస్తాం మనం, పరిధి అంటే వీటికి సర్కంఫరెన్స్ కాబట్టి C1:C2 అంటే వీటి చుట్టుకొలత వృత్తం యొక్క చుట్టుకొలత ఏమంటే చెప్పండి, ఇక్కడ మనకి వ్యాసం కానీ వ్యాసార్థం కానీ ఎంతైతే నిష్పత్తి ఉంటుందో వాటి చుట్టుకొలత కూడా అంతే నిష్పత్తిలో ఉంటుంది. కానీ వైశాల్యం మాత్రము సో దానికి వర్గాలు చేస్తాము. అదేవిధంగా ఇదే వృత్తం అనే కాదు, చతురస్రం ఇచ్చినా చతురస్రం ఇచ్చినా కూడా అదే చేస్తాం మనం. సో వాటికి భుజాల నిష్పత్తి మనకి ఇస్తే ఏం చేస్తామని వాటికి వైశాల్య నిష్పత్తి మనకు సో వాటి యొక్క వర్గాల యొక్క విలువలకు సమానంగా ఉండడం జరుగుతుంది అనమాట. గుర్తుపెట్టుకోవాలా ఇది. తర్వాత 14వ క్వశ్చన్ చూద్దాం. మరి 14వ క్వశ్చన్ ఏముందంటే క్రింది వాటిలో సరికాని వ్యాఖ్య ఏదైనా ఇక్కడ, క్రింది వాటిలో సరికాని వ్యాఖ్య ఏదైనా ఇక్కడ. మరి ఫస్ట్ ఏమో చెప్పండి 2⁴ = 20,000 ఉంది ఇక్కడ. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మనకు సూత్రం మీకు తెలుసు ఆల్రెడీ A⁴ = 1కు సమానము. ఇక్కడ ఏ అంటే ఏ విలువనే కానీ అది 1 కానీ 2 కానీ 3 కానీ సో ఏదైనా కానీ 0 తప్ప ఏదైనా కానీ వాటి విలువ ఇప్పుడు కూడా మనకు 1కి సమానం అవుతుంది. కాబట్టి సో 2⁴ అన్న 1కే సమానం, అదేవిధంగా 20,000 అన్న 1కే సమానం. కాబట్టి ఈ రెండు విలువలు కూడా సమానం కావడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ మనకు సరైన స్టేట్మెంట్ కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదనమాట ఇది. మరి సెకండ్ ఏమో చెప్పండి ఇక్కడ 9⁴ × 2⁴ అనమాట. ఇది ఎలా మాత్రం మనకి 6⁴ మారుతుందో లేదు ఇక్కడ మనము. మరి 9⁴2 9 ఏం రాస్తాం మనము 3² రాసుకోవచ్చు, 3² 9 కాబట్టి మళ్ళీ ఏముంది ఇక్కడ పైన ఖాతం 2 ఉంది కాబట్టి 2 రాసుకుంటే ఇక్కడ. సో ఇంటూ ఏముంది ఇక్కడ 2⁴ ఇక్కడ. మరి అదేవిధంగా 3² అంటే ఏమొస్తుంది చెప్పండి 3 × 2 = 4 కాబట్టి 3⁴4 × 2⁴4 ఇక్కడ. సో రెండు ఘాతాంకాలు సేమ్ ఉంటే ఏం చేస్తారు రెండు గురించి మనం వాటి ఘాతంగా రాస్తాం మనం 3 రెట్ల 6 ఘాతాంకం 4. సో లేకపోతే ఏం రాస్తాం యాక్చువల్గా అంటే దీన్ని మనము సో 3 × 2 రాసి మొత్తానికి పవర్ మనము 4గా రాస్తాం, 3 × 2 = 4 రాస్తాం, 3 2 = 6 కాబట్టి 6⁴4 కాబట్టి వీటి మొత్తం మీద 6⁴4 వచ్చింది కాబట్టి ఇక్కడ 6⁴4 కాబట్టి రెండు కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంటే కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదనమాట. ఇక్కడ ఏమో చెప్పండి ఇక్కడ సో 8² 4³ 8² అంటే చెప్పండి యాక్చువల్గా 64 వస్తుంది, 4³ అంటే అది కూడా మనకు 64 వస్తుంది. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కరెక్ట్ స్టేట్మెంటే కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదనమాట. మరి ఇక్కడ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇక్కడ -2⁻³ -2⁻³ అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ -8 వస్తుంది, -2 × -2 -8 అనమాట. ఇక్కడ ఏముంది ఇక్కడ -3/3 అంటే -27 వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇచ్చిన ప్రకారం ఏముంది ఇక్కడ -8 -27 అంటే మనకి ఇది తప్పు. ఎందుకోసం అంటే మైనస్ విలువలో చిన్నగా కనిపించే విలువ పెద్దదిగా ఉంటుంది, పెద్దగా కనిపించే విలువ చిన్నగా ఉంటుంది. కాబట్టి -27 కంటే -8 పెద్దది. కానీ మనకి ఏమి ఇచ్చింది చెప్పండి ఇక్కడ -8 -27 కంటే పెద్దది ఇచ్చినాడు కాబట్టి సో ఇది మనకు రాంగ్ స్టేట్మెంట్ కావడం జరుగుతుంది. కాబట్టి మనకు కావాల్సినటువంటి సరికాని వ్యాఖ్య మనకు 4th మనకు కావడం జరుగుతుంది అనమాట. తర్వాత 10వ క్వశ్చన్ చూద్దాం. 10వ క్వశ్చన్ ఏమందంటే 6 రాశుల అంక మధ్యమము 76, వాటిలో నుండి ఒక రాశిని తొలగించగా మిగిలినటువంటి రాశుల యొక్క అంక మధ్యమము 79.2 అయితే తొలగించినటువంటి రాశి ఎంత అన్నది ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ మనకి ఏమి ఇచ్చినట్టే మొత్తము రాశుల సంఖ్య 6 అంటే ఇక్కడ సో వాటి అంక మధ్యం ఎంత అయిపోయింది ఇక్కడ 76 అనమాట. అయితే ఒక రాశిని తొలగించినట్ట మరి తొలగిస్తే మిగిలిన రాశులు ఎంత ఉంటాయి మొత్తం 5 ఉంటాయి అనమాట. చూడండి ఇక్కడ రాశులు మీకు తెలుసు అంక మధ్యమానికి ఫార్ములా అంక మధ్యమన్న సగటన్న సరాసరి ఒకటే కాబట్టి x బార్ ఇక్కడ అర్థమైంది ఇక్కడ σxi/n అనమాట. సో x బార్ అంటే ఇక్కడ ఏంది సగటు అనమాట. ఇది మనకు మొదటగా సగటు మనకి ఎంత 76 కాబట్టి 76 సో σxi అంటే అర్థమైంది ఈ రాశుల మొత్తం అనమాట బై సో n అంటే మొత్తం రాశి ఇక్కడ 6 కాబట్టి 6 అనమాట. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది చెప్పండి σxi మనకు ఈ రెండు గుణించాలి 76 × 6 గుణిస్తే మనకి ఎంత వస్తుంది చెప్పండి 76 7 మొత్తం గుణిస్తే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే సో 456 వస్తుంది అనమాట ఇది. సో దాని తర్వాత ఒక రాశిని తొలగిస్తేప్పుడు ఏమైతే చెప్పండి మనకి x బార్ σxi/n లో మనకు x బార్ అంటే మనకి ఎంతగా మారింది చెప్పండి ఇక్కడ 79/2గా మారింది. అది ఎప్పుడు ఒక రాశిని తొలగిస్తే అప్పుడు మరి ఈ 5 మొత్తం రాశుల సంఖ్య 5 కాబట్టి ఇక్కడ σxi/ మొత్తం రాశుల సంఖ్య 5 ఉంటుంది ఇక్కడ. మరి 5 రాశుల మొత్తం అంటే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ మనకు σxi సో 79.2 × 5 అనమాట. రెండు గుణిస్తే మనకి ఏమొస్తుందంటే సో 396 వస్తుంది అనమాట. ఇది వీటి అర్థం 396 అనమాట. అయితే ఇప్పుడు ఏంటి ఇక్కడ వీటి మధ్య తేడా ఏదైతే ఉంటుందో సో వీటి మధ్య మనకు తేడా ఎంతైతే ఉంటుందో మనకు అదే మనం తొలగించినటువంటి రాశి యొక్క విలువ కావడం జరుగుతుంది అనమాట. కాబట్టి మనకు ఆన్సర్ ఇప్పుడు
456 మైనస్ 396 మనకు వచ్చేటువంటి విలువ ఎంతంటే ఇప్పుడు మనకు 60 వస్తుంది. కాబట్టి తొలగించినటువంటి రాశి యొక్క విలువ ఎంతంటే మనకు 60కి సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 16వ క్వశ్చన్ చూద్దాం మనము. సో 16వ క్వశ్చన్ ఏమంటే క్రింది వాటిలో లంబకోణ త్రిభుజం యొక్క భుజాలను గుర్తించండి. సో యాక్చువల్గా ఇవి మనకు ఆప్షన్లు కావు, ఇది మనకి ఏ, సో బి, సి, డి, ఇక్కడ ఈ 4ట్లో ఏబి కరెక్టా, బీసీ కరెక్టా, సిడి ఇట్లా మనకు ఆప్షన్లు ఉన్నాయన్నమాట. అయితే చూద్దాం మనము. సో మనకు వచ్చిన క్వశ్చన్ ఏమంటే క్రింది వాటిలో లంబకోణ త్రిభుజం యొక్క భుజాలను గుర్తించండి అని ఇక్కడ. మరి మీకు తెలిసినటువంటి ప్రైమరీ విషయం ఏంటంటే మనకు ఫస్ట్ ఏం చేస్తాం, మనం లంబకోణ త్రిభుజం అంటే మనకు ఖచ్చితంగా గుర్తొచ్చేటటువంటి మనకు ఫస్ట్ మనకు వాటి యొక్క కర్ణము కానీ భుజాలు తీసుకుంటే మనకు సో 3, 4, 5 ఇది మనకు అందరికి గుర్తుండే విషయం అనమాట. సో 3, 4, 5 మనకు లంబకోణ త్రిభుజానికి సో భుజాలు కావడం జరుగుతుంది. ఎందుకోసం అంటే వీటి యొక్క వర్గాలు మొత్తం వీటి యొక్క వర్గానికి సమానం కావడం జరుగుతుంది. దీని ప్రకారం పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము సో భుజాల వర్గాల మొత్తము కర్ణం యొక్క వర్గానికి సమానం. కాబట్టి ఇది మనకు ప్రైమరీగా ఉన్నటువంటి సో లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు అనమాట. 3, 4, 5 అనమాట. ఇక్కడ గమనించినట్లయితే ఈ 3, 4, 5 ఏదైతే ఉంటుందో సో ఇక్కడ మొదటి ఆప్షన్ ఉన్నటువంటి విలువలు మనకి 30, 40, 50 కాబట్టి ఇవి సో వీటి యొక్క గుణిజాలు అవుతున్నాయి. ఎందుకంటే 3 పదులు ఎంత 30, 4 పదులు ఎంత 40, 5 పదులు ఎంత చెప్పండి 50. కాబట్టి మనకి ఇవి లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు అవుతాయి. ఎందుకోసం అంటే వీటి యొక్క గుణిజాలు ఇవి, కాబట్టి ఇవి మనకు లంబకోణ త్రిభుజానికి భుజాలు కావడం జరుగుతుంది. తర్వాత సెకండ్ చూడండి, ఇక్కడ ఇవి కూడా మనకి ఏమైతే చెప్పండి 3, 4, 5 మనకి ఇవి కూడా గుణిజాలు అవుతున్నాయి. 3 రెంట్ల 6, 4 రెంట్ల 8, 5 రెంట్ల 10. కాబట్టి ఇది కూడా మనకు లంబకోణ త్రిభుజానికి భుజాలు కావడం జరుగుతుంది. కాబట్టి మనకు ఏబి 2 సరైన వ్యాఖ్యలు, మిగతా ఏవైతే సిడి ఉన్నాయో మనకు సరికాని వ్యాఖ్యలు కావడం జరుగుతుంది అనమాట. అయితే చూడండి ఇక్కడ మనకి ఏముంది ఇక్కడ సో సిలో ఏముంది 23, 24, 25, డి ఏముంది ఇక్కడ 8, 9, 10 అనమాట. గుర్తుపెట్టుకోండి. సో లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు ఎప్పుడైనా కానీ మనకు వరుసగా ఉన్నటువంటి విలువలు ఏవి కూడా కావు, కేవలము 3, 4, 5 ఈ 3 విలువలు మాత్రమే వరుసగా ఉంటాయి. ఇవి మాత్రమే లంబకోణ త్రిభుజానికి వరుసగా ఉన్నటువంటి భుజాలు మాత్రమే. సో వీటికి భుజాలు కావడం జరుగుతుంది అనమాట లంబకోణ త్రిభుజానికి. మిగతా ఏ విలువలు కూడా వరుసగా ఉన్నట్లయితే అవి మనకు లంబకోణ త్రిభుజానికి భుజాలు కాదు. కాబట్టి 23, 24, 25, 8, 9, 10 ఇవి మనకు లంబకోణ త్రిభుజానికి భుజాలు కావు. ఇవి వరుసగా ఉన్నాయి కానీ లంబకోణ భుజాలు కావు. కేవలము వరుసగా ఉన్నటువంటి 3, 4, 5 మాత్రమే లంబకోణ త్రిభుజానికి భుజాలు కావడం జరుగుతుంది. కాబట్టి మనకి ఆప్షన్ ఏమిటి ఇక్కడ ఏబి మాత్రమే సరైనటువంటివి, మిగతా ఏవి కూడా సరైనటువంటి ఆన్సర్లు కావన్నమాట. తర్వాత 17వ క్వశ్చన్ చూద్దాం మనము. 17వ క్వశ్చన్ ఏమంటే 0.49 × 0.49 మైనస్ 0.24 × 0.24 బై 0.25 యొక్క విలువ ఎంత ఇక్కడ. అయితే మనకి దేనిలో కొంచెం చెప్పండి ఇది. సో రెండు విలువలు సేమ్ గా రాసుకోవచ్చు మనము. a² రాసుకోవచ్చు, అదేవిధంగా b² రాసుకోవచ్చు. మనకు ఫార్ములా ఉంటుంది a² - b² ఏం చెప్పండి a + b × a - b ఫార్ములా ప్రకారం మనం దీన్ని విభజిస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. మరి ఈ రెండు గుణిస్తే ఏమొస్తుంది చెప్పండి. సో 0.49 a × a అంటే a² కాబట్టి 0.49² మైనస్ b × b ఏమొస్తుంది చెప్పండి అప్పుడు 0.24² అనమాట. a² - b² బై ఎంత ఉంది ఇక్కడ. సో 0.25 మరి దీనిలాగా విడగొడితే ఏమొస్తుంది చెప్పండి అప్పుడు అది. సో a + b కాబట్టి a అంటే 0.49 కాబట్టి a + b అంటే b అంటే 0.24 కాబట్టి సో 0.49 ప్లస్ 0.24 a + b × a - b అంటే ఎంత చెప్పండి 0.49 మైనస్ b అంటే ఎంత 0.24 బై ఎంత 0.25 అనమాట. మరి రెండు కూడితే ఏమొస్తుంది చెప్పండి. రెండు కలిపితే మనకు సో 0.73 వస్తుంది అనమాట. ఇక్కడ ఇంటూ పెట్టుకుంటే ఇక్కడ మనము మరి 0.49 - 0.24 ఎంత చెప్పండి. సో 0.25కి సమానం అవుతుంది. మరి హారం ఎంత ఉంది ఇక్కడ. సో 0.25 అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ లవము హారం రెండు కూడా సేమ్ ఉన్నాయి. ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే 0.73కి సమానం కావడం జరుగుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే 0.73 అవుతుంది అనమాట. సో తర్వాత నెక్స్ట్ 18th క్వశ్చన్ చూద్దాం. 18th క్వశ్చన్ ఏమంటే సో 3 × 10⁸ మిల్లీమీటర్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన ఆప్షన్ ఏది కరెక్ట్ అని ఇక్కడ. దీంట్లో ఇది సరిపోతుందని ఇక్కడ. అయితే మనకి ఇచ్చింది అని చెప్పండి ఇక్కడ. సో మిల్లీమీటర్లు కాబట్టి దీన్ని ఫస్ట్ మనము ఇక్కడ ఇచ్చినటువంటి చిన్న విలువ నుంచి మనం పెంచుకుందాం పోదాం మనము. ఇక్కడ రాసుకోండి ఇక్కడ. సో 3 × 10⁸ మిల్లీమీటర్ అనమాట. మరి మీకు తెలుసు ఒక మిల్లీమీటర్ అంటే ఎన్ని మిల్లీమీటర్లు ఒక సెంటీమీటర్ సమానం చెప్పండి. 10 మిల్లీమీటర్లు ఒక సెంటీమీటర్ సమానం. కాబట్టి ఈ మిల్లీమీటర్ని ముందు ఏం చేద్దాం మనము సెంటీమీటర్లు మార్చుకుందాం మనము. మరి మిల్లీమీటర్ని సెంటీమీటర్లు మార్చడం ఏం చేస్తాం మనము 10తో భాగిస్తాం. కాబట్టి 3 × 10⁸ అప్పుడు భాగిస్తాం చెప్పండి మనకి అది సెంటీమీటర్లో మారుతుంది అనమాట. మనకి కింద మనకి 10⁻1 ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఒక 10 ఇక్కడ పైన 8 10లో ఒక 10 క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేది ఎంత 3 × 10⁻7 సెంటీమీటర్ అనమాట. మనకి ఇక్కడ సెంటీమీటర్ గమనిస్తే 10⁻4 ఉంది ఇక్కడ. కాబట్టి మనకి ఇది రాంగ్ ఆన్సర్ కాదనమాట. ఇది
మరి నెక్స్ట్ ఏం చేద్దాం మన తర్వాత మీటర్లకు మారుస్తాం మనం. మరి మీటర్ అంటే ఎంత, మనం 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు మనకు 100 సెంటీమీటర్లు కాబట్టి సో 3 × 10⁻⁷ ఇక్కడ మరి 100 ఏం రాస్తాం మనము 10⁻2 రాస్తాం కాబట్టి 10⁻2 మీటర్స్లోకి మార్చుకుందాం మనము. మరి 10⁻2తో భాగిస్తే ఏమొస్తుంది ఇక్కడ, దీన్ని మనము 3 × ఇక్కడ 7 టెన్స్ 2 టెన్స్ ఇక్కడ దీని నుంచి 2 టెన్స్ క్యాన్సల్ చేస్తే మనకి ఏమొస్తుంది అప్పుడు 10⁻5 మీటర్స్ అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ మొదటి విలువ మనకు మీటర్లో మారుస్తే మనకు వచ్చేది ఏంటంటే సో 3 × 10⁻5 మీటర్స్ అనమాట. కానీ మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ సో 3 × 10⁻3 మీటర్స్ ఇచ్చినాడు, కానీ ఇది కూడా మనకు రాంగ్ ఆన్సర్ అనమాట. మరి ఇప్పుడు ఏం చేద్దాం మనం, మీటర్ అనేది చేద్దాం మనము కిలోమీటర్లకు మార్చుకుందాం మనం. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ కిలోమీటర్లు మారుస్తే దీని ఏం చేయాలి మనము 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్లకు సమానం కాబట్టి సో 3 × 10⁻5 మరి 1 కిలోమీటర్ అంటే ఎంత 1000 మీటర్లు కాబట్టి 1000 మీటర్లు ఏం చేస్తాం మనము ఘాతంగా మారుస్తే మనము 10⁻3గా రాసుకోవచ్చు. కాబట్టి మనము 1000 అంటే 10⁻3గా రాసుకోవచ్చు మనము 1000ని మనము. కాబట్టి దీన్ని 10⁻3తో భాగిస్తే వస్తే చెప్పినప్పుడు అప్పుడు కిలోమీటర్లో మారుతుంది అనమాట. అది పైన మనకు 5 10లు, కింద మనకి ఎంత ఉంది ఇక్కడ 3 10లు ఇక్కడ. ఈ 3 10లు పోతే మనకి ఏముంటుంది చెప్పండి ఇక్కడ సో 3 × 10⁻2 కిలోమీటర్స్ అనమాట. కాబట్టి సో కిలోమీటర్లో మారుస్తే మనకు వచ్చేది ఏంటంటే 3 × 10⁻2 కిలోమీటర్స్ అనమాట. మరి ఇక్కడ చూద్దాం మనకు ఆప్షన్ ఏముంది ఇక్కడ, 1వ ఆప్షన్ 3వ ఆప్షన్ 4వ మనకి మిగిలింది కాబట్టి 1వ ఆప్షన్ 10⁻1 ఉంది, ఇది కాదనమాట. మరి 4th ఏముంది 3 × 10⁻2 కాబట్టి ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంట్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ 3 × 10⁻2 కిలోమీటర్స్ అంటే ఇక్కడ మనకు వచ్చినది కాబట్టి ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ 19వ క్వశ్చన్ చూద్దాం మనం. 19వ క్వశ్చన్ ఏముందంటే ఒక సమచతుర్భుజంలో రాంబస్ యొక్క కర్ణాల సంఖ్య కాదు ఇది చూడండి. ఒక సమచతుర్భుజంలో రాంబస్లోని సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత ఇక్కడ. మరి సౌష్ఠవ రేఖలు మీకు తెలుసు, ఏదైనా పటాన్ని 2 సర్వసమాన భాగాలు విభజించే రేఖను ఏమంటే సౌష్ఠవ రేఖ అంటారు అనమాట. మరి రాంబస్ అంటే మీకు తెలుసు, రాంబస్ అంటే మనకు అన్ని భుజాలు సమానం ఉంటాయి, సో కొద్దిగా ఇట్లా మనకు వాలుగా ఉంటుంది అనమాట. మరి దీనికి వచ్చేటువంటి సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటే మనకి ఇక్కడ సో కర్ణాలతో పాటు మనకు వచ్చేటువంటి సౌష్ఠవ రేఖలు ఇక్కడ ఇది 2 భాగాలు విభజిస్తుంది. అదేవిధంగా ఈ కర్ణం కూడా దీన్ని మనకు 2 భాగాలు విభజిస్తుంది. కాబట్టి సో రాంబస్కి వచ్చేటువంటి మొత్తం సౌష్ఠవ రేఖల సంఖ్య ఏంటంటే సో 2కు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి సో దీనికి చాలామంది 4 అనుకుంటారు, ఎందుకంటే భుజాలు సమానం ఉంటాయి కాబట్టి కాదు ఇక్కడ. ఎందుకంటే సో కోణాలు సమానం ఉంటాయి కాబట్టి కర్ణాల వెంబడి మాత్రం మనకు వీటికి సౌష్ఠవ రేఖలు వస్తాయి, భుజాల వెంబడి వీటికి సౌష్ఠవ రేఖలు రావు. కాబట్టి కర్ణాలు వెంబడి మాత్రమే వస్తాయి అనమాట. సో 2 వస్తాయి వాటికి. సో నెక్స్ట్ మనం 20వ క్వశ్చన్ చూద్దాం మనం. 20వ క్వశ్చన్ ఏముందంటే సో Z వద్ద లంబకోణం కలిగినటువంటి త్రిభుజం XYZ అయితే క్రింది ఏ కొలతలతో మనం ఏకైక లంబకోణ త్రిభుజాన్ని గీయవచ్చు లేదా నిర్మించవచ్చు అనమాట. గుర్తుపెట్టుకోవాలా, ఒక త్రిభుజం నిర్మించాలంటే ఖచ్చితంగా ఏం కావాలి మనకు 3 స్వతంత్ర కొలతలు కావాలి. 3 స్వతంత్రంగా ఉండాలి, ఒకదానిపై ఒకటి ఆధారపడకుండా ఉండాలన్నమాట. 3 స్వతంత్ర కొలతలు కావాలి. మరి ఇక్కడ మనకు ఒక కోణం ఎంత, మనకు లంబకోణం అంటే ఒక కోణం మనకు తెలిసేంత ఇప్పుడు 90 డిగ్రీల కోణం అనమాట. మరి ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ ఇప్పుడు ఏముంది, ఇక్కడ మనకి ఏ స్టేట్మెంట్ ఏముందంటే సో 30 డిగ్రీలు 60 డిగ్రీలు అంటే 90 డిగ్రీలు 30 60 ఈ 3 కోణాల కొలతలు ఇస్తే మనం త్రిభుజాన్ని మనము ఏకైకంగా నిర్మించలేము. త్రిభుజాన్ని నిర్మించవచ్చు, మరి భుజం పొడవు ఎంత తీసుకోవాలి మనకు తెలియదు కాబట్టి ఈ 3 కొలతలు మనకు స్వతంత్ర కొలతలు కావు. కాబట్టి మనము ఒకటో దాంతో మనం త్రిభుజాన్ని మనం నిర్మించలేము. ఎందుకోసం అంటే ఈ 3 కొలతలు స్వతంత్ర కొలతలు కావు. ఎందుకంటే రెండేసి ఏం చేస్తాం మనం 3వ కొలత తీసి కనుక్కుంటాం మనం, అంటే ఈ 2 కొలతలపైన 3వ కొలత ఆధారపడి ఉంటుంది, స్వతంత్రంగా కాదు కాబట్టి సో దీంతో మనము త్రిభుజాన్ని ఏకైకంగా నిర్మించలేము. మరి సెకండ్ ఏముంది ఇక్కడ 60 12 ఇక్కడ చూడండి, ఇక్కడ సో 12 అంటే భుజం వేరేది, ఇక్కడ ఇది ఈ కోణాలపై ఆధారపడి ఉండదు కాబట్టి కోణం అంటే వేరే భుజం అంటే వేరే ఇక్కడ. సో ఇంకో కోణం ఎంత ఇక్కడ మనకు 90 ఉంటుంది, దాంతో మరో కోణం ఎంత వస్తుంది చెప్పండి ఇక్కడ సో 30 వస్తుంది. 30 60 90 ప్లస్ 12 కాబట్టి ఈ 4 కొలతలు 3 కొలతలు తీసుకుని మనం ఈజీగా మనము త్రిభుజాన్ని నిర్మించవచ్చు. కాబట్టి బి మనకు కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది అనమాట. మరి సి ఏమని చెప్పండి ఇక్కడ 13 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు 13 5 2 కొలతలు మనకి ఇచ్చింది ఇక్కడ భుజాల కొలతలు. సో అదేవిధంగా మనకు ఒక కోణం ఎంత 90 డిగ్రీల కోణం కాబట్టి దీంతో కూడా మనము 3 కొలతలు మనకు అవుతాయి కాబట్టి సో దీంతో కూడా మనం త్రిభుజాన్ని నిర్మించవచ్చు. సి కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. ఇంకోటి ఏంటి ఇక్కడ మనకు సో ఇది కర్ణం పొడవు తీసుకుంటాం మనము, ఇదేంటి మనకు ఒక భుజం అంటే ఇంకో భుజం మనకి ఎంత వస్తుంది దేని ప్రకారం కనుక్కుంటాం మనము పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం మరో భుజాన్ని కనుక్కుంటాం, అది మనకు 12 వస్తుంది అనమాట. సో దాని ద్వారా కూడా మనము త్రిభుజాన్ని నిర్మించవచ్చు మనము. అదేవిధంగా డి ఏమని చెప్పండి ఇక్కడ 2 భుజాలు మనకి ఇచ్చిన ఇక్కడ 12 సెంటీమీటర్లు 9 సెంటీమీటర్లు అప్పుడు 3వ భుజం కూడా మనం పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కనుక్కోవచ్చు మనము. సో దాంతో పాటు మనకు తెలిసిన కోణం ఎంత ఇక్కడ 90 డిగ్రీలు కాబట్టి మనకు 1 2 3 కొలతలు అవుతాయి కాబట్టి సో దీని ద్వారా కూడా త్రిభుజాన్ని మనము నిర్మించవచ్చు. కానీ మనము నిర్మించలేది కేవలము 1వ కొలతతో మాత్రమే కాబట్టి త్రిభుజాన్ని నిర్మించలేము. ఎందుకోసం అంటే ఈ 3 కొలతలు స్వతంత్ర కొలతలు కావు కాబట్టి ఏ తప్ప BCDలు మనకు దీని ద్వారా మనము త్రిభుజాన్ని నిర్మించవచ్చు.
తర్వాత 21 క్వశ్చన్ చూద్దాం మనము. 21st క్వశ్చన్ మనము. క్వశ్చన్ ఏముందంటే అర్చన దగ్గర ₹10, ₹20 మరియు ₹50 నోట్లు మొత్తం కలిపి ₹350 ఉన్నాయంట. అయితే ₹10 నోట్లు మరియు ₹20 నోట్లు సమాన సంఖ్యలోకి ఉన్నాయంట. అదేవిధంగా ₹20 నోట్ల కంటే ₹50 నోట్ల సంఖ్య ఒకటి తక్కువ అయితే ₹50 యొక్క నోట్ల సంఖ్య ఎంత అని ఇక్కడ చూడండి. సో మొత్తం డబ్బులు ఎంతమంది దగ్గర? మొత్తం డబ్బులు ₹350 నోట్ ఆమె దగ్గర ఉన్నటువంటి మొత్తం డబ్బులు. అందులో ఏమున్నాయి ఇక్కడ? ₹10 నోట్లు ఉన్నాయి, ₹20 నోట్లు ఉన్నాయి, ₹50 నోట్లు అనమాట. అయితే ఈ రెండు కూడా మనకు సమాన సంఖ్యలో ఉన్నాయంట. మరి ₹50 నోట్లు అని చెప్పండి ఇక్కడ. సో దీనికంటే ఒక నోటు తక్కువగా ఉందన్నమాట. అయితే ఆ ₹50 నోట్ల సంఖ్య ఎంత అని ఇక్కడ. అయితే చూడ ఇక్కడ మనము ఫస్ట్ మనకి ఏమొచ్చింది ఇక్కడ? ₹10 నోట్లు, ₹20 నోట్లు, వీటి సంఖ్య మనకు తెలియదు కాబట్టి దాన్ని మనము రెండు సమాన సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఇది మనం ఎక్స్ అనుకుందాం మనం. సో ₹10 నోట్ల సంఖ్య ఎక్స్ ఉంది, ₹20 నోట్ల సంఖ్య ఎక్స్ ఉంది అనమాట. మళ్ళీ ఏమొచ్చింది చెప్పండి ఇక్కడ? ₹50 నోట్ల సంఖ్య ఏదైతే ఉంటుందో మనకి ఏం చెప్పండి ఇక్కడ? ₹20 నోట్ల సంఖ్య ఒకటి తక్కువ కాబట్టి దీనికంటే ఎంత తక్కువది? ఒకటి తక్కువ ఏం చేస్తాం మనము? X-1గా తీసుకుంటాం అనమాట మనం. మరి ఈ మొత్తం కలిపితే మనకి ఎంత కావాలి? మొత్తం 350కి సమానం కావాలి కాబట్టి సో ఇప్పుడు రాస్తున్నాం ఇక్కడ ₹10 ఇంటూ వాటి సంఖ్య ఎంత? ఎక్స్. ఈ మొత్తం కోసం ఏం చేస్తాము? రూపాయలు ఇంటూ వాటి సంఖ్యతో లబ్ధం చేసి కలుపుతూ పోతే మనకు వచ్చేటువంటిదే మొత్తం విలువకు సమానం అనమాట. 10 ఇంటూ ఎక్స్, తర్వాత సో 20 ఇంటూ ఎక్స్, తర్వాత ఎంత చెప్పండి ఇక్కడ? 50 ఉన్నాయి మొత్తం ఇక్కడ మనకు 50. సో X-1 ₹50 ఉన్నాయి ఇంటూ ఎంత చెప్పండి? వాటి విలువ మనకు 50 కాబట్టి సో X-1 ఇంటూ 50 ఈక్వల్ ఎంత మొత్తం? ఇది 350కి సమానం అవుతుంది అనమాట. ఈ ₹10 నోట్ల సంఖ్యలు, ₹10 నోట్ల సంఖ్య ప్లస్ ₹20 నోట్ల సంఖ్య ఇంటూ ₹50 నోట్ల సంఖ్య, వీటి మొత్తం డబ్బులు కలిపి మనకి ఎంత కావాలో మొత్తం 350 కావాలన్నమాట. ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనము 10 ఇంటూ ఎక్స్ ఎంత చెప్పండి ఇక్కడ? సో 10x ప్లస్ 20 ఇంటూ ఎక్స్ ఎంత? సో 20x ప్లస్ ఇక్కడ చూడండి ఇక్కడ 50 ఇంటూ ఎక్స్ ఎంత? 50x, తర్వాత -50 ఇంటూ -1 ఎంత? -50 ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ? 350కి సమానం అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ 10x 20x 50x మొత్తం పూర్తి ఎంత వస్తుంది మనకి? ఇది మొత్తము 80x వస్తుంది. ఇక్కడ ఈ -50 అవతల పోతే ప్లస్ అవుతుంది కాబట్టి 350 ప్లస్ 50 అప్పుడు 80x ఈక్వల్ ఎంత? 400. మరి ఎక్స్ ఏమొస్తుంది చెప్పండి? అప్పుడు 80 ఎక్కడ పోతే భాగిస్తారు కాబట్టి 400/80 85లా కాబట్టి మనకు వచ్చినటువంటి ఎక్స్ ఎంత అంటే 5. ఎక్స్ అంటే ఏంది ఇక్కడ? ₹10 నోట్ల సంఖ్య, ₹20 నోట్ల సంఖ్య కాబట్టి అవి 5 అనమాట. మరి ₹50 నోట్ల సంఖ్య ఏమని చెప్పండి ఇక్కడ? ₹50 నోట్ల సంఖ్య ఈ ఎక్స్ కంటే ఒకటి తక్కువ ఉంది కాబట్టి వాటి సంఖ్య మనకి ఎంతకంటే X-1 అంటే ఎంత? ఇప్పుడు 5 - 1 అంటే 4కు సమానం కావడం జరుగుతుంది కాబట్టి ₹50 నోట్లు మనకి ఎదురు మొత్తము 4 ఉంటాయి అనమాట మొత్తం. తర్వాత 22వ క్వశ్చన్ చూద్దాం మనం. 22వ క్వశ్చన్ ఏముందంటే ఓ కేంద్రము మరియు 6 వ్యాసార్థం గల వృత్త బాహ్య భాగంలోని ఏ ఒక బిందువు అయితే అప్పుడు సో మనకి ఇచ్చినటువంటి కండిషన్లు ఏది కరెక్ట్ అన్నది ఇక్కడ. సో OA < ≤ 6 లేకపోతే OA = 6, OA > 6, సో OA < 6 అనమాట. చూడండి ఇక్కడ ఫస్ట్ ఒక వృత్తం తీసుకున్నామని, ఇది వృత్తం అనమాట. సో వృత్తానికి కేంద్రం ఏంది ఇక్కడ? O అనమాట. మరి వ్యాసార్థం అంటే ఏం చెప్పండి? ఈ బిందువు నుండి మన కేంద్రం నుండి మనకు సో వృత్త పరిధి వరకు ఉండే దూరాన్ని ఏమంటారు? 6 అని అంటారు. ఇక్కడ ఇది వ్యాసార్థం అనమాట. మరి మళ్ళీ ఏమొచ్చింది ఇక్కడ? సో వృత్తానికి బాహ్యంలో అంటే బయట అనమాట. బయట ఎక్కడ ఒక బిందువు ఇక్కడ మనం ఏ బిందువు ఇక్కడ తీసుకుందాం మనము. మరి ఏ బిందువు వృత్తానికి బయట ఉంది కాబట్టి మరి O నుంచి ఏ కలిపినట్లయితే ఎట్లుంటే చెప్పండి ఇది? సో O అనేటువంటిది మనకు R కంటే కూడా పెద్దదిగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ O నుంచి ఇక్కడి వరకు వస్తే మనకు R కు సమానం. ఇక్కడ నుంచి మనకి ఇక్కడికే R కు సమానం అవుతుంది. అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి R అనమాట. మరి ఇక్కడ నుంచి బయటకు వస్తే అర్థమైంది ఇది R కంటే పెద్దది ఉంటుంది కాబట్టి ఇది అర్థమైంది ఇక్కడ మనకు. సో OA అనేటువంటిది మనకి ఎప్పుడు కూడా మనకు వ్యాసార్థం కంటే పెద్దదిగా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలా? బాహ్యంగా ఒక బిందువు ఉన్నట్లయితే ఆ బాహ్య బిందువుకు కేంద్రానికి మధ్య దూరం ఎప్పుడు కూడా వ్యాసార్థం కంటే పెద్దదిగా ఉంటుంది. కాబట్టి మనకి ఇచ్చినటువంటి కండిషన్ మనకు సో థర్డ్ కండిషన్ మనకు కరెక్ట్ ఆన్సర్ కావడం జరుగుతుంది. మిగతా ఏవి కూడా కరెక్ట్ కావన్నమాట. సో తర్వాత 23వ క్వశ్చన్ చూద్దాం మనం. 23వ క్వశ్చన్ ఏముందంటే ఒక భిన్నాన్ని దాని ఉత్క్రమంతో భాగించి వచ్చిన దానిని అసలు భిన్నానికి కలిపితే 9.7/9 వస్తుంది. అయితే ఆ భిన్నం ఎంత అని ఇక్కడ. మరి ఉత్క్రమం అంటే ఏం చెప్పండి? ఉత్క్రమం అని ఏమంటే మామూలుగా దాన్ని గుణకార విలోమం అని కూడా అంటారు. దాన్ని గుణకార విలోమం కూడా అంటారు అనమాట. మరి ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక భిన్నం అంటే ఫస్ట్ మనం భిన్నం అంటే ఎక్స్ అనుకుందాం మనము. సో కావాల్సినటువంటి భిన్నం మనము సో ఎక్స్ అనుకుందాం మనము. ఎక్స్ని ఏం చేయాలి మనం? ఎక్స్ దేంతో భాగించాలి మనము? దీని యొక్క ఉత్క్రమంతో భాగించాలి. భాగించడం అంటే అర్థమైంది డివైడెడ్ బై రాసుకోవచ్చు మనము. ఎక్స్ దేంతో భాగించాలి? దీని యొక్క ఉత్క్రమంతో భాగించాలంటే అర్థమైంది ఎక్స్ ఏదైతే ఉందో దీనికి ఉత్క్రమం ఏమవుతుందంటే 1/x అవుతుంది. ఎందుకోసం అంటే ఎక్స్ కింద హారంలో ఏం లేకుంటే ఇక్కడ ఏం తీసుకుంటాం? 1 తీసుకుంటాం మనం. దీన్ని తిప్పి రాసి వచ్చేదాన్ని ఏమంటారంటే దీని యొక్క ఉత్క్రమం అని అంటారు అనమాట. సో ఎక్స్ ఒక విలువ అయితే X/1 ఇక్కడ మనం విలువ తీసుకుంటే మనము దీని యొక్క ఉత్క్రమం అంటే ఏం తీసుకుంటాం మనం? 1/x తీసుకుంటాం అనమాట. కాబట్టి ఎక్స్ను దేంతో భాగించాలో? దీని యొక్క ఉత్క్రమంతో భాగించాలి కాబట్టి దీని x / 1/xగా రాసుకుంటాం మనము. ఈ విధంగా భాగించిన తర్వాత ఈ దాని మొత్తాన్ని ఏం చేయాలి మనము? ఈ మొత్తాన్ని మనము సో అసలు భిన్నానికి కలపాలి కాబట్టి ఎక్స్ కలపాలన్నమాట. కలిపితే మనకు వచ్చే విలువ ఎంత అంటే ఇప్పుడు
9.7/9 ఇది కొద్దిగా చూడండి ఫస్ట్ ఇక్కడ. సో ఒక భిన్నం ఎక్స్ అనుకుంటాము. దీనికి ఉత్క్రమం అంటే ఏం చేస్తాం మనము, ఈ భిన్నాన్ని హారంలో ఏం లేకుంటే 1 తీసుకొని తిప్పి రాసుకుంటాం అన్నమాట మనం. సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a/b తీసుకుంటే a/b భిన్నం యొక్క ఉత్క్రమం ఏమవుతుందంటే సో b/a అవుతుంది అన్నమాట. గుర్తుపెట్టుకోవాలా. సో a/b యొక్క ఉత్క్రమం ఎంత అంటే b/aగా రాసుకుంటాము. ఇక్కడ హారం ఏం లేకుంటే 1 తీసుకుంటాం కాబట్టి 1/xగా రాసుకుని ఇక్కడ. సో భాగారం అంటే డివైడెడ్ పెట్టుకుని ఇక్కడ డివైడెడ్ బై 1/x ప్లస్ ఎంత మొదటి భిన్నానికి ఇది మొత్తం కలపాలి కాబట్టి అప్పుడు వచ్చేది ఎంత 9 ఇంటీజర్ 7/9 గట్టి రాష్ట్రం చూడండి ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ. సో ఇక్కడ భాగారం గుర్తుంటే ఏం చేస్తాం మనం ఎక్స్ అలాగే పెట్టేస్తాం. ఇక్కడ ఇంటూ పెట్టుకొని ఈ భిన్నాన్ని ఏం చేస్తాం మనం ఇంటూ పట్టుకోవాలంటే మనం ఇక్కడ నేను తిప్పి రాసుకుంటాం. అలా x/1 అని రాసుకుంటాం అంటే ఎక్స్ రాసుకోవచ్చు మనం. మరి ప్లస్ ఎంత అయిపోయింది ఇక్కడ ఎక్స్ ఈక్వల్ ఎంత అయిపోయింది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి మనకి ఏంది ఇది మిశ్రమ భిన్నము. దీని ఏం చేద్దాం మనము అపక్రమ భిన్నులకు మార్చుకుందాం మనం. 9 9 81 81 ప్లస్ ఎంత 7 ఎంత 88/9 అనమాట. మరి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎంత అయిపోయింది x² ప్లస్ ఎంత ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అయిపోయింది ఇక్కడ 88/9 అనమాట. మనకి ఏమొచ్చింది చెప్పండి ఇక్కడ వర్గ సమీకరణం వచ్చిందనమాట. సో వర్గ సమీకరణాన్ని మనము కారణాంక పద్ధతి ప్రకారం కారణాలు కనుక్కోవచ్చు మనము. అయితే కొద్దిగా ఇబ్బంది కాబట్టి మనం ఇంతకుముందు చేద్దాం మనము. యువతలకు వస్తే ఏమైతే మైనస్ అవుతుంది కాబట్టి x² ప్లస్ ఎక్స్ మైనస్ 88/9 తీసుకుందాం. ఈక్వల్ ఎంత అయిపోయింది మనకు 0 తీసుకుందాం మనము. మరి ఇంతకుముందు మీకు చెప్పిన ఒక సూత్రం దాని ప్రకారం చేద్దాం మనము. x² ప్లస్ a ప్లస్ b ఇంటూ ఎక్స్ ప్లస్ ab ఈక్వల్ ఏమొస్తుంది చెప్పండి ఇది x ప్లస్ a ఇంటూ ఎక్స్ ప్లస్ b ప్రకారం మనం కంపేర్ చేసుకుందాం మనము. మరి సూత్రం ఇక్కడ రాస్తే ఈ యొక్క వర్గ సమీకరణం ఇక్కడ రాస్తే x² ప్లస్ ఎక్స్ మైనస్ 88/9 అనమాట ఇది. మరి x² అట్లా ఉంది ఇక్కడ a ప్లస్ b అంటే ఏముంది ఇక్కడ ఏం లేకుంటే 1 తీసుకుంటాం కాబట్టి సో a ప్లస్ b ఈక్వల్ 1 తీసుకుందాం మనము. మరి a ఇంటూ b అంటే ఏమని చెప్పండి ఇక్కడ మైనస్ 88/9 అనమాట. మరి 88/9 ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను మైనస్ 88/9 నేను మైనస్ 11/3 ఇంటూ 8/3 రాసుకుంటాం. మైనస్ 11 ఎంత 8 3 9 కాబట్టి ఎందుకోసం అంటే మనకు సో ఇక్కడంతా +1 కాబట్టి సారీ 11/3 మైనస్ 8/3 ఇక్కడ 11/3 మైనస్ 8/3. సో 11 ఇంటూ 8 ఎంత 88 వస్తుంది మైనస్ కాబట్టి మైనస్ వస్తుంది ఇక్కడ 3 9 అనమాట. సో ఈ విధంగా రాసుకుంటాం. ఇప్పుడు ఏ అంటే ఎంత ఇక్కడ మనకి ఏ అంటే 11/3 సో b అంటే ఎంత ఇప్పుడు 8/3 అనమాట మైనస్ 8/3 అనమాట. ఇక్కడ రాసి మనకి ఏమొస్తుంది చెప్పండి 11/3 సో b అంటే ఎంత మైనస్ 8/3 కాబట్టి మైనస్ 8/3 సో ఈక్వల్ టు 1కి సమానం కావాలి కాబట్టి ఇక్కడ హారాల్స్ ఏమంటే 3 రాసుకుంటాము. 11 మైనస్ 8 ఎంత 3 వస్తుంది ఇక్కడ. సో క్యాన్సిల్ చేస్తే 3 × 3 1 × 1 కాబట్టి ఇక్కడ సారీ 3 × 3 క్యాన్సిల్ 1/1 వస్తుంది ఇక్కడ 1 వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు కంపేర్ చేస్తే మనకు ఏ అంటే 11/3 b అంటే మైనస్ 8/3 తీసుకోవచ్చు మనం. ఈ విధంగా విభజిస్తామంటారు మనం. ఇట్లా ఎక్స్ ప్లస్ అంటే ఏమొస్తుంది చెప్పినప్పుడు ఎక్స్ ప్లస్ ఏ అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి ఏ అంటే 11/3 కాబట్టి ఎక్స్ ప్లస్ 11/3 తర్వాత మళ్ళీ ఏం రాసుకోవచ్చు ఇక్కడ మనము ఎక్స్ బి అంటే ఎంత మైనస్ 8/3 కాబట్టి సో మైనస్ 8/3 రాసుకోవచ్చు. ఈ విధంగా కారణాలు విధించవచ్చు అనమాట. ఈ మొత్తం ఇప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే మనము ఎక్స్ ప్లస్ 11/3 ఇంటూ ఎక్స్ మైనస్ 8/3 ఈక్వల్ ఎంత అయిపోయి ఇక్కడ 0 తీసుకుంటాం మనము. ఈ రెండు కూడా సమీకరణాలు మనము ఈజ్ ఈక్వల్ 0కి సమానం చేసుకుంటే ఏమొస్తుంది చెప్పినప్పుడు ఎక్స్ ప్లస్ 11/3 ఈజ్ ఈక్వల్ టు 0 లేదా ఎక్స్ మైనస్ 8/3 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది అనమాట. అప్పుడు ఎక్స్ ఈక్వల్ ఎంత 11/3 అవుతుంది పోతే మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ 11/3 ఇక్కడ ఏం చెప్పండి ఎక్స్ ఈక్వల్ మైనస్ 8/3 అక్కడ పోతే ప్లస్ 8/3 కాబట్టి సో 8/3 కాబట్టి సో మనకు కావాల్సినటువంటి ఆప్షన్ మనకి ఏముందంటే 8/3 ఉంది కాబట్టి సో 8/3 మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా చేయండి. లేకపోతే వర్గ సమీకరణ సాధన కోసం మనకు సూత్ర పద్ధతి ఉంటుంది. ఏమంటే చెప్పండి ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac/2a సో బీటా ఈక్వల్ కూడా మైనస్ బి మైనస్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac/2a ఈ సూత్రాల ప్రకారం కూడా మనము కారణాంకాలను కనుగొని చేయవచ్చు. సో ఇక్కడ మనం 9తో గురించి మనకి ఏమొస్తుంది 9x² ప్లస్ 9x ఈజ్ ఈక్వల్ 88 వస్తుంది అనమాట. అలా కూడా మనము ఇక్కడ abc అనుకుని మనము ax² ప్లస్ bx ప్లస్ c ప్రకారం కూడా మనము దీన్ని సాధించవచ్చు అనమాట. మనకి అప్పుడు ఆన్సర్ ఏమంటే 8/3 ఆన్సర్ అవుతుంది అనమాట. సో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం మనము. దానికంటే దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. సో 24th క్వశ్చన్ చూద్దాం మనం. లాస్ట్ క్వశ్చన్ మనము. సో క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏదన్నాడు ఇక్కడ. క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏదన్నా ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏముందంటే అన్ని పూర్ణాంకాలు సహజ సంఖ్యలే అంట. అన్ని పూర్ణాంకాలు సహజ సంఖ్యలే. మళ్ళీ అన్ని పూర్ణాంకాల్లో సో పూర్ణాంకాలు దేంతో స్టార్ట్ అయితే 0తో స్టార్ట్ అవుతాయి కాబట్టి మనము 0 తీసుకుంటే 0 పూర్ణాంకం అవుతుంది కానీ సహజ సంఖ్య కాదు కాబట్టి సో ఫస్ట్ రాంగ్ అనమాట. మరి సెకండ్ ఏమని చెప్పండి ఇక్కడ అన్ని పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలే. పూర్ణాంకాలు అంటే ఏంది 0 నుంచి ప్రారంభం అనంతంగా ఉంటాయి అనమాట. మరి పూర్ణ సంఖ్యలు అంటే ఏంది ధన సంఖ్యలు రుణ సంఖ్యలు 0 మొత్తం కలిపి ఉంటాయి కాబట్టి ఈ పూర్ణాంకాలు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా మనకు పూర్ణ సంఖ్యల్లో
భాగంగా ఉంటాయి కాబట్టి మనకు సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ది కాదు, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుందన్నమాట. మరి థర్డ్ ఒకసారి చూద్దాం. థర్డ్ ఏముంది ఇక్కడ, అన్ని పూర్ణ సంఖ్యలు పూర్ణాంకాలే. అన్ని పూర్ణ సంఖ్యలు తీసుకుంటే ఏముంది మనకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పూర్ణ సంఖ్యలు ఏముంటుంది, -1 ఉంటుంది. మరి పూర్ణ సంఖ్య -1 అవుతుంది, కానీ -1 పూర్ణాంకము కాదు, కాబట్టి మనకి ఇది కూడా రాంగ్ అనమాట. మరి ఫోర్త్ ఏమని చెప్పండి, ఇక్కడ అన్ని పూర్ణ సంఖ్యలు సహజ సంఖ్యలే. ఇక్కడ కూడా సో -1 పూర్ణ సంఖ్య అవుతుంది, కానీ -1 సహజ సంఖ్య కాదు, కాబట్టి ఇది కూడా మనకు సో రాంగ్ అవుతుంది. కాబట్టి సో సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో మనకు అది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. సో ఇవి మనకు ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. సో మిగతా పేపర్లు ఏవైతే ఉన్నాయో వాటి కూడా ఆన్సర్ మిగతా వీడియో చెప్పుకుందాం మనము. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ.